దేవుని యొక్క వాక్యంలో ప్రియులరా చాలా విషయాలు ఈ రాత్రి మనం చూసుకోబోతున్నాం. దైవ గ్రంథం బైబిల్ మనకి ఇస్తున్నటువంటి క్లారిఫికేషన్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఒక రోజున చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నేను కూడా మార్గమును, నేను కూడా సత్యమును, నేను కూడా జీవమును చెప్పాడు ఆయన. అలా చెప్పల, నేనే మార్గం, నేనే 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 నేనే. అయితే మన భారత సాంప్రదాయంలో ఏముందంటే, హోటల్స్కి వెళ్ళినప్పుడు చూడండి, మీరు హోటల్స్కి వెళ్ళినప్పుడు మనం టిఫిన్ చేస్తున్నప్పుడు ఆ హోటల్స్లో పెడతాడు సాయిబుల్ దేవుడు అని పెడతాడు, హిందూస్ దేవుడు అని పెడతాడు, వాటితో పాటు యేసుక్రీస్తు కూడా పెడతాడు. అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు కూడా ఒక దేవుడు అని పెట్టాడు అక్కడ. కానీ ఇది ఒప్పుకోదే. ఏమంటుంది బైబిలు? నేనే దేవుడును, నేను తప్పితే వేరే దేవుళ్ళు ఆకాశం పైన కానీ, భూమి కానీ, భూమి కింద కానీ, సర్వ జలాలలో కానీ నేను తప్పితే వేరే వాళ్ళు లేరు. మనం ఇప్పుడు మన భారత అన్నదమ్ములకి, అరే యేసు ప్రభు కూడా ఒక దేవుడు రా అన్నాం అనుకో, మన భుజాల మీద భుజాలు చేయలేసి తిరుగుతారు వాళ్ళు. మనం ఏమంటాం? యేసే దేవుడు, వేరే దేవుడు. ఇక్కడే కాంట్రడక్షన్ వచ్చింది. ఇక్కడే కాంట్రడక్షన్ వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఎలా క్లారిఫై చేస్తాం? నా భార్యను పట్టుకొని ఆమెతో నేను మాట్లాడుతూ, నీవు కూడా నా భార్య అన్నావు అనుకోండి, తన్నిద్ది. మా నాన్నను పట్టుకొని నువ్వు కూడా మా నాన్న అన్నావు అనుకోండి, చంపకేసి కొడతాడు. యేసుప్రభు అలా ఒప్పుకోడు, నేనే దేవుడను, వేరే మార్గం. ఈ రాత్రి 2 మార్గాలు, జీవ మార్గము, మరణ మార్గము. ఈ 2 మీకు చాలా క్లారిఫికేషన్ ఇస్తా, నేను చాలా జాగ్రత్తగా వినాలి. దానికి ముందు ఒక రెఫరెన్స్ అవుదాం. తీయండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయములో చూడండి, 13వ వచనం చదువుదాం. 13, 14 వచనం చదువుకుందామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 చదువుతారా? నేను చదవలేకపోతే. ప్రవేశించుడి, ఇరుకు ద్వారమున ప్రవేశించండి, నాశనమునకు పోవు ద్వారము, నాశనముకు పోవు ద్వారము వెడల్పు, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవాళ్ళు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమనై ఉన్నది, దానిని కనుగొనువారు కొందరే. చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలు అన్న వెంటనే మీరేం చేయాలి? తలకాయ పైకైతే చూడవలయను అన్నమ్మ. ఒకసారి నాన్న, చాలు అన్న వెంటనే ఏం చేయవలయను? తలకాయ నేలకేసి కొట్టుకొనవలయను. చాలు రిఫరెన్స్ అయిపోయింది. హలో చెక్, మీరు వాయిస్ తగ్గించారు మళ్ళీ. హలో చెక్, 1 2 3, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలు అన్న వెంటనే తలకాయ పైకెత్తి దించాల, తలకాయ పైకెత్తాల. ఈ గంటన్నర సేపు నా మాట వినాలి నాన్న. 2 మార్గములు, ఒకటి ఇరుకు మార్గము, రెండవది విశాల మార్గము. ఇరుకు మార్గము జీవానికి వెళ్ళిద్దంట, విశాల మార్గము మరణానికి తీసుకెళ్ళిద్దంట. నేను ప్రాక్టికల్ టాక్ మాట్లాడుతున్నా, చిన్నపిల్లలు కూడా అర్థమైంది. అమెరికా, లండన్, అనేక దేశ విదేశాల్లో మాట్లాడే క్యాండిడేట్ని నేను. ఆ లాంగ్వేజ్లో మాట్లాడను, మీకు అర్థమయ్యేటువంటి భాషలో మాట్లాడతాను. ఈ ప్రమిసెస్లో ఇంతమంది కూర్చున్నారు, నాకు చాలు. వేల మంది నాకేం అవసరంలా. మీరు మేలు పొందితే నేను ఇచ్చిన దానికి అదే ప్రతిఫలము. 2 మార్గములు, ఒకటి నరకము, 2 పరలోకము. చెప్పండి, ఒకటి నరకము, రెండవది పరలోకము. నరకము, పరలోకము, ఇరుకు మార్గము, విశాల మార్గము, మరణ మార్గము, జీవ మార్గము. ఈ రాత్రి ఏ మార్గం కావాలనేటువంటిది మిమ్మల్ని ప్రశ్న వేసాను అనుకోండి. ఆల్రెడీ బాబురావు గారు, మాకు తెలుసండి, మేము బాప్తిసం తీసుకున్నామండి, రక్షించబడ్డామండి అనొచ్చేమో. ఇక్కడికి కొంతమంది ఉన్నారేమో, నాకు తెలియదు. మిమ్మల్ని అందరినీ సిద్ధపరచడం, ట్రూత్స్ మాట్లాడదాం ఈ రాత్రి. ట్రూత్స్. నంబర్ 1 ఇరుకు మార్గము, నెంబర్ 2 విశాల మార్గము. విశాల మార్గమే నరకము. నరకం ఉందో తెలుసా మీకు?
Heaven is real and reality. Hell is real and reality. Death also real and reality. నరకము నిజము, పరలోకం నిజము, నీ చావు నా చావు కూడా నిజము. నరకము నంబర్ 1, నరకం బయటపడింది తెలుసా మీకు ఈ మధ్య? నరకము చాలా మంది పల్లెటూరు వెళ్ళినప్పుడు తాతయ్యళ్ళు ముసలోళ్ళు అనేవాళ్ళు, బాబురావు గారు ఎంతసేపు చెప్పావు నువ్వు, నరకం ఆడడం తక్కిడి బిక్కి ఎవడ చూడొచ్చాడు అనేవాళ్ళు అండి. తక్కిడి బిక్కిడే కాదు, చూపిస్తప్పుడు మీకు. రష్యాకి 10 కిలోమీటర్ల అవతల నైజీరియా దాటిన తర్వాత ఎడారుల్లో 9 మైళ్ళు రంధ్రం వేశారు. కిలోమీటర్లు కాదమ్మా, ఎన్ని మైల్స్. 9 మైళ్ళు రంధ్రం వేసిన ఆయన పేరు డాక్టర్ అజాకోవిక్. AZZAACC స్పెల్లింగ్ కూడా చెప్పేశాను నేను. డాక్టర్ అజాకోవిక్ యేసుక్రీస్తుని దేవుడు నమ్మడు నాస్తికుడు, కమ్యూనిస్టు. రష్యా 13 మందిని తీసుకుని వెళ్ళాడు. 13 మందిని తీసుకుని వెళ్ళి రంధ్రం వేశాడు. 9 మైళ్ళు వెళ్ళిన తర్వాత సౌండ్లు వస్తున్నాయి. ఈయన అనుకున్నాడు మా మిషన్, మేము వెళ్ళి వేసినటువంటి మిషన్ చెడిపోయింది అనుకున్నాడు. కిర్ కిర్ అనేటువంటి సౌండ్లు, ఇంకా రకరకాల సౌండ్లు వచ్చినప్పుడు ఓహో మేము వేస్తున్న మిషన్ చెడిపోయింది కాబోలు అనుకుంటే పైన ల్యాప్టాప్ పెట్టారు. భూమి మీద ల్యాప్టాప్ పెడతారు వాళ్ళు, లోపల అందరూ వేస్తూ ల్యాప్టాప్ని తర్వాత చూస్తే ఈ మిషన్ సౌండ్లు కాదు, వీళ్ళ మిషన్ చెడిపోలా, వీళ్ళ మిషన్ బాగానే ఉంది. నరకం ఓ ఓ అనే స్వరాలు మీరు వినలేదా? ఇప్పుడు కొట్టండి, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో పెట్టారు మొన్న ఈ మధ్య. ద హెల్ డోర్ అని కొట్టండి. ద హెల్ డోర్ ఇంటికి వెళ్ళినది ఇప్పుడు కాదు. ద హెల్ డోర్ నరకం పెడితే యూట్యూబ్ వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేశారు. పెట్టబాకండి, నో మేము దీనికి పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్తే మళ్ళొక ఛానల్ వాడు మళ్ళీ పెట్టాడు నరకం సౌండ్లు. ఓ ఏంట్రావి? ఆ సౌండ్లకి ఈ 13 మందికి బ్రెయిన్ పోయింది, బ్రెయిన్ దొబ్బింది దెబ్బకి. ఇలా 13 మంది తీసుకెళ్ళి రష్యా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. 3 నెలలు అట్టి పెట్టిన తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళ బ్రెయిన్ మామూలు యథాస్థితికి వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే ఈ డాక్టర్ అజాకోవిక్ అనేటువంటి 13 మంది లీడర్ ఇలా చెప్పాడు, దేవుడు నమ్మడు, బైబిల్ అసలే నమ్మడు. ఆయన దేవుడు లేడని చెప్పేవాడు. వెంటనే బైబిల్ చదివాడు, అన్నాడు నరకము నిజము, ఏదో అనుకున్నాను నేను, ఇప్పుడు ఈ వాయిస్లు నరకం సౌండ్లే. హలో గ్రామస్తులారా, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని పిల్లలు అవ్వచ్చు, ఇంకా యేసుక్రీస్తు నమ్మన వాళ్ళు అవ్వచ్చు అనుకుంటున్నారు చాలా మంది. ఈ లోకం అశాశ్వతము, గుర్తుపెట్టుకో. నువ్వు చనిపోయిన వెంటనే 2 ప్లేసుల్లో ఏదో ఒక ప్లేస్కి వెళ్ళాలా. దేవుణ్ణి నమ్ముకుంటే స్వర్గం వెళతావు, దేవుణ్ణి నమ్మకపోతే నరకం వెళతావు. అగ్ని ఆరదు, పురుగు చావు. గ్లోబ్, ఇది గ్లోబ్ చూడండి అన్న, ఇది గంటకు 690 మైళ్ళు స్పీడ్లో తిరుగుతుంది. గంటకు 690 మైళ్ళు స్పీడ్లో తిరుగుతుంది కూర్చున్నది. మనం ఏంటి పడిపోవట్లేదేంటి? మరి కట్టుకునే బిల్డింగ్స్ పడిపోవట్లేదేంటి? వేసిన పంటలు పడిపోవట్లేదేంటి? పెంచుకున్న చెట్లు పడిపోవట్లేదేంటి? కుర్చీలో కూర్చున్నావు నువ్వు, నేను నిలబడ్డాను, పడిపోవట్లేదేంటి తెలుసా? ఇది గంటకు 690 మైళ్ళు స్పీడ్ తిరుగుతుంది నువ్వు కూర్చున్న భూమి అండి. ఈ తిరగటం కానీ ఆగిపోతే ఈ పక్కనే ఉంది మీకు సముద్రం, వచ్చి మీ మీద పడింది. ఉదాహరణకి గ్లాసులో నీళ్లు పోసి, గ్లాసులో నిండా నీళ్లు పోసి 2 తాళ్ళు కట్టి గ్లాసుకి ఇట్లా పైకి లేపి ఆపకుండా భయంకరమైన స్పీడ్ తిప్పండి, ఒక చుక్క నీళ్లు పడదు. తిప్పడం ఆపండి, చొక్క మీద నీళ్లు పడతాయి. ఇప్పుడు నువ్వు కూర్చున్న భూమి అలా ఉంది, తిరుగుతుంది. రంధ్రం వేస్తున్నావు. అప్పుడు నేను రంధ్రం వేసుకుంటూ వెళ్తున్నాం, మీరు కూడా వేస్తుంటారు రంధ్రాలు. బోర్లు ఫస్ట్ మట్టి, తర్వాత రాళ్ళు, తర్వాత నీళ్లు. సెంటర్లోకి వెళ్ళిన తర్వాత నరకం ఉందని బైబిల్ చెప్తుంది. సెంటర్ కూడా దాటుకొని ఈ గ్లోబ్కి కిందకు వస్తే ఏముంటుంది? పైన ఏముంటుందో కింద కూడా అదే ఉంటుంది. పైన అంతా ఖాళీ స్థలం ఉంది కదండి. ఈ భూమికి రంధ్రం వేసుకొని కిందకి వెళ్తే ఏముంటుంది? మళ్ళీ ఖాళీ స్థలమే. ఖాళీ స్థలములు వేలాడ తీశాడు ఆయన. హలో, నరకము నిజమో, హెల్ ఇస్ రియల్. తమ్ముడు చెల్లెమ్మ, నరకం బయటపడిందని చెప్తున్నాను. బైబిల్లో తీసి చెప్పట్లా, బైబిల్లో చాలా చాలా ఉన్నాయి. నమ్మరగా మరి పేజీల మీద కాగితాల మీద రాస్తే జనం ప్రూఫ్. ఇదిగో విశాల మార్గము, వెళ్తున్నారు జనం, అందరూ పోతున్నారు అక్కడికే. ఫుల్ నరకము, విశాల మార్గము, అనేకులు వెళ్తున్నారు. నరకం బయటపడింది, జాగ్రత్త. బైబిల్ ట్రూత్. నెంబర్ 2, ఇరుకు మార్గము, స్వర్గము బయటపడింది. మంచి తెలియదే మీకు?
టీవీల్లో పేపర్లు వేశారు కదండి, చూడలేదు టీవీల్లో మీరు న్యూస్లో? ఈ చూడబాకండి, మొగల రేకులు, అంతరంగాలు బాగా చూడండి, నాలెడ్జ్ బాగా పెరుగుతుంది మీకు. దేవుని రాకడ గుర్తులు పరంపర మొత్తం వస్తున్నాయి సార్ టీవీలో. అది చూడండి సార్, అమెరికా నాసా టెలిస్కోప్కి పవర్ పెంచింది. అమెరికా నాసా టెలిస్కోప్కి పవర్ పెంచి దూసుకుంటా వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళింది. అదే మనిషి వచ్చిన రూట్. హలో, క్రిస్మస్. యేసుక్రీస్తు ప్రభు ఈ రూట్లోనే మరియమ్మ కడుపులోకి వచ్చాడు, మళ్ళీ ఈ రూట్లోనే పైకి వెళ్ళాడు, మళ్ళీ ఈ రూట్లో రెండోసారి రాబోతున్నాడు, నిన్ను నన్ను తీసుకెళ్తానికి రాబోతున్నాడు. తీసుకెళ్తూ మధ్యలో 7 ఏళ్ళు ఆపుతాడు అక్కడ. 7 ఏళ్ల గొర్రె పిల్ల వివాహ మహోత్సవం అన్నాడు ఒకసారి. 7 ఏళ్ళు విందనండి. రూట్, పరలోక రూట్ చెప్తున్నా, రియాలిటీ అండ్ రియల్ గుర్తుపెట్టుకో. ఈ రూట్లో నుంచే క్రిస్మస్, క్రీస్తు ప్రభు మరియమ్మ కడుపులోకి వచ్చాడు. 33 సంవత్సరాలు జీవించి ఈ రూట్లోనే మళ్ళీ వెళ్ళాడు ఆయన. మళ్ళీ ఈ రూట్లో రాబోతున్నాడు రెండోసారి ప్రపంచం మీదకి వచ్చి 7 ఏళ్ళు మధ్యాకాశంలో మనల్ని అట్టిపెట్టి భూమి మీద దిగి 1000 ఏళ్ళు పరిపాలన చేసి ఈ రూట్లోనే మనం స్వర్గానికి పరలోకానికి వెళ్ళిపోతాం. ఈ రూట్లో మధ్యలో 7 ఏండ్ల విందు దగ్గర ఆగుతాం. అక్కడ ఆగింది ఇప్పుడు మన భారత సంతతి సునీత విలియమ్స్. సునీత విలియమ్స్ నిన్న ఫోటో పంపించింది, చూసారా మీరు? క్రిస్మస్ చేసింది అక్కడ అమ్మాయి సునీత విలియమ్స్. ఇక్కడి నుంచి 500 కిలోమీటర్లు, అంటే మేఘాలు కనపడుతున్నాయి మనకి, 500 కిలోమీటర్లు దాటేదాకా ఫస్ట్ ఆకాశం. అక్కడి నుంచి 9 గ్రహాలు, నవగ్రహాలు, గెలాక్సీ పాలపంతా రెండవ ఆకాశం. అక్కడి నుంచి డార్క్ దేవుని నక్షత్రాలు ఇంక పైకి వెళ్ళిన తర్వాత 3వ ఆకాశం, అది పరలోకం. అక్కడికి ఎక్కిళ్ళని చెప్పాడు పౌలు గారు బైబిల్ అపోస్తలుల కార్యంలో. ఎన్నో ఆకాశానికి ఎక్కిళ్ళాడు ఆయన? గట్టిగా చెప్పాలి, చెప్పేదేదో. రెప్పలు ఇస్తేనే సప్లై వచ్చింది. నేను ఎంత గట్టిగా మాట్లాడుతున్నాను, మీరు కూడా అంత గట్టిగా రెప్పలు ఇస్తేనే మీకు ఈ బుర్రకి ఎక్కిద్ది, లేదా మోకాళ్ళు ఎక్కిద్ది. రాత్రి 3వ ఆకాశమునికి ఎక్కిపోయాడు పౌలు గారు. అది 3వ ఆకాశం, పరలోకము. చెప్పండి ఏంటంటే అది? పరలోకము. ఇక్కడ ఆగింది, కాసేపు ఆగుదామనండి. సునీత విలియమ్స్ ఆగింది కదా, మనం కూడా ఆగుదాం కాసేపు. ఏముంది అక్కడ, బైబిల్ ఏం చెప్తుందో, ఈ రూట్ ఏంటో చూద్దాం. ఈ రూట్లో 408 కిలోమీటర్ల దగ్గర సునీత విలియమ్స్ ఆగింది. ఇప్పుడు ఎందుకు తెలుసా నాన్న? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ పెట్టారు అక్కడ. ఇండియా, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, లండన్, జపాన్ అందరూ కొనుక్కొని అక్కడ ఇంటర్నేషనల్ స్టేషన్ కొనుక్కొని పెట్టుకున్నారు. అది ఫుట్బాల్ కోర్ట్ అంత ఉంటుంది, ఫుట్బాల్ కోర్ట్ అంతా. అది గంటకు 28,400 కిలోమీటర్ల స్పీడ్తో భూమి చుట్టూరు తిరుగుతుంది. వీళ్ళు వెళ్ళారు, ఇప్పుడు 6 ఉన్నారు అక్కడ, 6. వాళ్ళతో పాటు ఈ అమ్మాయి కూడా ఉంది, సునీత విలియమ్స్. వీళ్ళు స్టార్ లైనర్ అనేటువంటి ఒక వాహనంలో వెళ్ళి దానికి అతుక్కుంటారు ఇట్లా. ఇది గంటకు 28,400 కిలోమీటర్ల స్పీడ్ తిరుగుతుంది. వీళ్ళు వెళ్ళిన వెహికల్ దాన్ని అతుక్కోవాలంటే ఇది కూడా ఎంత స్పీడ్ తిరగాల? తలకాయ తిప్పితే ఊరుకొని చెప్తున్నా, నేను తూతు మంత్రం స్పీకర్ కాదు, నేను మీకు మేలుతో కూడిన మెసేజ్ చెప్తున్నా. మీరు వినండి, మీ భర్తలు చెప్పండి, మీ ఊరోళ్ళకి, గ్రామస్తులకు సువార్త చేయండి. ఆ పాస్టర్ గారు వచ్చిన తర్వాత ఆయనతో పాటు కలిసి వెళ్ళి అతుక్కోవాలా. అప్పుడు లోపలికి వెళ్తారు, కంప్యూటర్ టైప్ చేస్తారు. నా సెల్ ఫోన్ ఇలా మాట్లాడుతున్నా, ఇక్కడి నుంచి పాస్టర్ గారి చేతిలోకి ఫోన్ చేశా. ఈ ఫోన్ కాల్ ఇలా వెళ్ళదు తెలుసా మీకు? ఈ ఫోన్ కాల్ అక్కడికి వెళ్ళింది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లకు. 408 కిలోమీటర్ల హైట్లో మనం పెట్టుకున్నామే, అక్కడికి 1 సెకండ్ వెళ్ళింది. 1 సెకండ్ అంటే కొండ్రెప్ప పాటు కంటే ఇంకా తక్కువ. ఆడకెళ్ళి ఇక్కడికి వచ్చింది వెంటనే. దాని పని అయిపోతుందంటే ఇప్పుడు ఇంకో కొత్త తయారు చేశారు, దానికి సముద్రంలో పడైపోతున్నారు. ఇంకో కొత్త తయారు చేశారు. అది కానీ ఫెయిల్ అయిందంటే నీ సెల్ ఫోన్లు పగిలిపోతాయి. అది కానీ ఫెయిల్ అయిందంటే మీ ఇళ్లలో టీవీలు పగిలిపోతాయి. అది కానీ ఫెయిల్ అయిందంటే కరెంటు వచ్చే ట్రాన్స్ఫార్మర్లు ధన్ పగిలిపోతాయి. ఇది క్రిస్మస్ రూట్. ఎక్కడో తెలుసా? అక్కడ ఎలా ఉంటుందో తెలుసా? రేపు 7 సంవత్సరాలు ఉంటున్నానే నాన్న, ఇడ్లీ తింటున్నాను ఇక్కడ నేను. ఇడ్లీ ఇటు తింటాం మనం, టిఫిన్ కానీ, అట్టు కానీ, ఫుడ్ కానీ ఇలా తింటాం. స్పేస్లో ఇడ్లీ ఇట్లా పట్టుకొని గట్టి ఇటు తినాలా. వాటర్ చుక్కట పైకి సిరేయాలా, అది పడతా ఉంటుంది, నోరు చాపాలా. వాటర్ బాటిల్లో నీళ్ళు తీసుకెళ్తారు పైకి. వాటర్ బాటిల్ ఓపెన్ చేసి దాంట్లోంచి ఆక్సిజన్ పీల్చుకుంటారు.
యూరిన్ పారపోయారు స్పేస్లో, చెడును సపరేట్ చేసి వాటర్ను సపరేట్ చేసి దీంట్లోంచి ఆక్సిజన్ పీల్చుకుంటారు. దట్ ఇస్ ద లైఫ్ ఆఫ్ స్పేస్. ఈ రూట్లో వచ్చి రేపు వెళ్ళబోతున్నావు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి నేను ప్రశ్న వేస్తున్నా, ఈ రూట్లో నుంచే దేవుడి దగ్గర నుంచి మీ ఊరు వచ్చావును. ఏ ఊరండి? ఊరి పేరు నల్లబాడ? ఏదో నాకు అర్థం కావట్లేదు మీరు చెప్పేది. నల్లపూడి వచ్చావు, ఇదే రూట్లో వెళతావు. మీరేం ఫీల్ అవ్వకండి, నాకు ఊరి పేర్లు తెలియదులే. మల్లంపూడి వచ్చావు. ఎక్కడి నుంచి వచ్చావు అక్కాయ్? అక్కాయ్ ఎక్కడి నుంచి వచ్చావు? తేరగా వచ్చేసావు, హ్యాపీగా ఉంటున్నావు, పెళ్లి చేసుకున్నావు, పిల్లలు కన్నావు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మీ తాత పేరు చెప్తావు, మీ ముత్తాత పేరు చెబుతావు, 5వ తాత పేరు చెబుతావు. ఇక్కడ కూర్చున్న వాళ్ళ 10వ తాత పేరు ఎవరని చెప్తారా? రండి కొంచెం ఇటు రండి, దండేసి సెలవు కప్పుతాం. మీకు సెలవు కప్పడం కాదు, ఎట తెలిసిన కూడా అడుగుతాం, ప్రశ్న వేస్తున్నాం. 5ఊరికే తెలియదు, 10వ తాత ఏం తెలుసు? ఇంకా 15,000 రూపాయలు ఖర్చు పెట్టుకో, డిఎన్ఏ టెస్ట్ చేస్తారు నీకు. 15,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని హైదరాబాద్ వెళ్తే డిఎన్ఏ టెస్ట్ చేసినప్పుడు ఏమి తెలుసా? మీ 100వ తాత ఎక్కడి నుంచి ఇమ్మిగ్రేట్ అయ్యి, అంటే ప్రయాణం చేసుకుంటూ ఇమ్మిగ్రేట్ అయ్యి వచ్చాడు చెప్తారు వాళ్ళు. కావాలంటే ఇల్లు హైదరాబాదు. హలో చెల్లెమ్మ, ఎక్కడి నుంచి వచ్చావు? వేర్ యు కమ్ ఫ్రమ్, వేర్ యు ఆర్ గోయింగ్ టు? అక్కడి నుంచి వచ్చావు, అక్కడికి మళ్ళీ వెళ్ళాలి. ఈ మధ్యలో 7 సంవత్సరాల మధ్యాకాశంలో ఆగుతాం. ఇప్పుడు సునీత విలియమ్స్ ఆస్ట్రోనాట్స్ అక్కడ ఉంటున్నారే, ఈ టైప్ ఆఫ్ ఫుడ్ తింటున్నారే, మనకు అది ఉండదు. ఆత్మ శరీరంతో ఉంటాం మనం అందరం కూడా. హలో చెప్పండి. ఏంటి సప చెప్పారు? 2 సార్లు చెప్పాలి కదా మీకు, మర్చిపోయా, పొద్దున్న చూశానుగా. 2 సార్లు చెప్తే ఇది రూట్ నాన్న. స్వర్గము, వైకుంఠము, పరలోకము ఏం పేరు పెట్టి పిలుచుకుంటావో అక్కడుంది. ఎక్కడుంది తెలుసా? ఇక్కడి నుంచి మనం ర్యాకెట్ స్పీడ్తో పైకి వెళ్తుంటే, ఏ స్పీడ్ అండి? కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసిద్ది. సెకనుకు ఎన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసిద్ది కాంతి? ఆ స్పీడ్తో పైకి వెళ్తుంటే ఫస్ట్ చంద్రుడు వస్తాడు. ఈ స్పీడ్తో వెళ్తుంటే చంద్రుడిని కలుసుకోవాలంటే 1.5 సెకన్లు పట్టింది. నెక్స్ట్ సూర్యుడు వస్తాడు. ఇదే స్పీడ్తో పైకి వెళ్తే సూర్యుడిని కలుసుకోవాలంటే 8.5 నిమిషాలు పట్టింది. ఇదే స్పీడ్తో పైకి వెళ్తే నక్షత్రాలు వస్తాయి. ఇంకా నెక్స్ట్ నక్షత్రాలకి ఫస్ట్ నక్షత్రానికి బైబిల్లో పేరే పెట్టారు జనం అమెరికా వాళ్ళు, ఆల్ఫా సెంట్యూరీ అని పెట్టారు. దాన్ని కలుసుకోవాలంటే 650 కోట్ల సంవత్సరాలు పట్టిద్ది అంట. ఎన్ని సంవత్సరాలు అక్కాయ్? అర్థమవుతుంది నీకు అసలు? ఇంకా పైన డార్క్ నక్షత్రాలు అక్కడికి పైకి వెళ్ళాలంటే అదే స్పీడ్తో వెళితే 16 పక్కన 16 సున్నాలు పెట్టారు. ఎంతైతే నాకు లెక్కేసుకో, వారం పట్టింది నీకు. అంత టైం పట్టిద్ది. అక్కడికి స్కాన్ చేశారు మొన్న నాసా వాళ్ళు. బైబిల్ తీయని చూపిస్తాను ఇప్పుడు. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం. స్పీడ్గా కార్డ్లెస్ మొత్తం ఇవ్వండి వాళ్ళకి, బైబిల్ చదివే వాళ్ళకి ఎవరన్నా టకటక చదవాలా, టైం అయిపోతుంది అక్కడ. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. నరకములో ఒక మూలకు త్రోయబడితివి. మీరు 3వ ప్రపంచ యుద్ధం చేయండి అమ్మ కాసేపు. భలే ట్రైన్ ఇంకా యమా స్పీడ్లో వస్తుంది అది, విశాఖ ఎక్స్ప్రెస్. ఏంది నీళ్ళు? అయ్యో చదవండి, ఒకటి చదవండి అన్న, లేకపోతే నేను చదువుకుంటా గబక్కన ఒక సెకండ్లో తీస్తా సెల్ ఫోన్లో నుంచి నేను రిఫరెన్స్. ఓకే, ఏ దిక్కు చెప్పాలి మీరు అందరూ? ఏ దిక్కు అండి? గుర్తుపెట్టుకోండి, ఉత్తర దిక్కు. చదువునన్నా. చాలు, ఇటు చూడండి అమ్మా. చాలు అన్న వెంటనే ఇటు చూడండి అన్న. 14, 13 ఉత్తర దిక్కులో ఆది సభాపర్వతాలు ఉన్నాయంట. ఆది సభాపర్వతాల మీద ఎవరు కూర్చుంటారు? యెహోవా దేవుని సింహాసనం. అది ఎవరి సింహాసనం అండి? తలకాయలు పైకెత్తండి అక్కాయలు. ఎవరి సింహాసనం అమ్మా? యెహోవా దేవుని సింహాసనం ఉత్తర దిక్కున ఉందంట. నాసా కూడా మన టెలిస్కోప్ పవర్ పెంచితే ఉత్తర దిక్కునే దబ్బంట పట్టణం మెరిచిపోయింది. పేపర్లు వేసాడు చూడలేదు మీరు? సాక్షి, ది హిందూ, డెక్కన్ క్రానికల్ అని ఇంట్లో వేసి పడేశాడు. అది మెరిసేలా వెళ్ళిందంట, ఎందుకో మనకు తెలియదు. అట్లాంటి పవర్ఫుల్ వచ్చినాయి ఇప్పుడు. దాని పేరేది కూడా చెప్పారు, కెమెరా పేరు. మళ్ళీ కనపడాల తర్వాత కెమెరాకి.
ఇదే ఉత్తర దిక్కుని వెలిసిందని చెప్తే ఆ నాసా వాళ్ళు ఎవడు యేసుప్రభు నమ్మని బ్యాచ్ అంతా పనికి మన బ్యాచ్. వాళ్ళలో జోసఫ్ అనేటువంటి ఒక బిలీవరుని చెప్పాడు, అరే పిచ్చోళ్ళారా మీరు చెప్పిన నమ్మర్రా, ఇదిగో బైబిల్ చెప్పింది ఉత్తర దిక్కున స్వర్గం పరలోకం, వైకుంఠం పరలోకం, అదే కనపడింది ఇప్పుడు ఉత్తర దిక్కున. స్కాన్ చేసింది. నేను బైబిల్లో జనరల్గా చెప్పగలను, కానీ ఈనాడు మనుషులు అన్ని ఆధారాలు అడుగుతున్నారు. ఆధారాలు ఏడంది నరకు చూపించు, పరలోకం ఏడంది చూపించాం. ఇప్పుడు బయట బండిగా రెండు చూపించప్పుడు, ఇరుకు మార్గం చూపించా, విశాల మార్గం, హెల్ హెవెన్, హెల్ హెవెన్, హెల్ హెవెన్, పరలోక మార్గం, నరక మార్గం, నరకం భూమి కింద, పరలోకం. దేవునికి స్తోత్రం. ఈ మార్గంలోకి వెళ్ళటానికి నువ్వు ఇష్టపడుతున్నావా తమ్ముడు చెల్లి? ఈ రాత్రికాల సమయంలో ఈ మార్గంలోకి వచ్చేటువంటి వాళ్ళందరూ ధన్యులో. దేర్ ఈజ్ నో అదర్ మార్గం, ఇంకో మార్గం లేదు, ఇదే మార్గం. ఆ మార్గానికి అక్కడికి టికెట్ కొనుక్కోవాలి. బాప్తిసం అనే టికెట్ కొనుక్కోవాలి. ఏం టికెట్ చెప్పండి? ఏమండి, రైలు బండి వచ్చినప్పుడు టికెట్ లేకపోతే రైలు ఎక్కనిస్తారా? టీసీ వచ్చి ఏం చేస్తా? మన టీసీ వస్తే బాతులను దూరతాడంట. బాతులు తలుపు కొట్టి మనం గుంజుతారు బయటికి, నిన్ను రా. టికెట్ కొనుక్కో, పరలోకానికి టికెట్, బాప్తిసమైన టికెట్ లేకపోతే నువ్వు ఎవరైనా సరే, నువ్వు పెద్ద హీరో అయినా, సినిమా యాక్టర్ అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మాటకారివైనా, నువ్వెవరివైనా టికెట్ లేకపోతే నరకము, టికెట్ ఉంటే పరలోకము. దేవుడిని నమ్మన బ్యాచ్ గురించి మాట్లాడదాం. దేవుడిని నమ్మట్లే ఈ మధ్య చాలామంది. మన అమెరికాలో ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ పేరు ఏంటంటే దేవుడు లేడు అనే మీటింగ్. ఏ మీటింగ్ అండి? 5,000 మంది వచ్చారండి. ఎంతమంది? 5,000. చాలామంది ఇలా కూర్చుంటే మీటింగ్ పెట్టినాడు అన్నాడంట, దేవుడు లేడు అని ప్రసంగాలు చేశాడంట. అందరి చేత, కొంతమంది మెయిన్ వాళ్ళ చేత ప్రసంగాలు చేయించారంట. వాళ్ళు వచ్చి దేవుడు లేడు అని ప్రసంగాలు చేశారంట. అయిపోయింది మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ మీటింగ్ పెట్టినోడు మొత్తం సర్దుకొని కుర్చీలు మొత్తం సర్దుకొని ఇంటికి వెళ్ళాయంట. ఇంటికి వెళ్తే ఈ న్యూస్ పేపర్ వాడు వెళ్ళాయంట ఆయన దగ్గరికి. అబ్బాయి ఏంటి వాళ్ళు దేవుడు లేడని మీటింగ్ పెట్టామటగా, రేపొద్దున పేపర్లు వేస్తామండి, న్యూస్ పేపర్ నుంచి వచ్చాను నేను, రేపొద్దున పేపర్లు వేస్తాము, దేవుడు లేడని మీటింగ్ పెట్టామంట, ఎలా జరిగింది అన్నాడంట. ఆడన్నాట దేవుడి దయవల్ల బాగా జరిగింది అన్నాడంట. పెట్టిన మీటింగ్ ఏంటి? దేవుడు లేడని మీటింగ్ పెట్టి ఎడ జరిగింది అంటే దేవుడి దయవల్ల బాగా జరిగింది అంటే. హలో నాన్న, దేవుడిని చూపించమంటారు అప్పుడు మీకు? చూపిస్తానండి. ఇది సెల్ ఫోన్. ఇదేంటమ్మా? ఇటు చూడండి అమ్మా, తలకాయలు ఎందుకు తింటారు? పెళ్లి చేసుకోపోతున్నారు ఇటు మీరు, 2 పెళ్ళి, తలకాయల పైకెత్తమంటే పతాక పెళ్లి కూతుర్లో తలకాయ దించుకుంటారు. ఇటు చూడండి, మీకు అర్థమైంది మెసేజ్. గ్యాప్ లేకుండా మాట్లాడతాం, పాయింట్ మాట్లాడకుండా మాట్లాడతాం, మీ మేలు కొరకు వదిలిపెడితే మమ్మల్ని. అదే రేపు పొద్దున టైం అనుకోండి, చెప్పండి రాత్రి మీ సంగతి. సెల్ ఫోన్ ఏంటిది? ఈ సెల్ ఫోన్ 2 విషయాలు మాట్లాడుతుంది. నెంబర్ 1, ఈ సెల్ ఫోన్ ఏం చెప్తుందంటే నన్ను ఒకడు చేశాడు అని చెప్తుంది. ఈ సెల్ ఫోన్ ఒకటి చేశాడు లేదా? తయారు చేసి. ద సెల్ ఫోన్ స్పీక్స్ రిగార్డింగ్ ద క్రియేటర్. అంటే ఈ సెల్ ఫోన్ ఏం మాట్లాడుతుందంటే నెంబర్ 1, నన్ను ఒకడు చేశాడు. 2వ పాయింట్, ఈ సెల్ ఫోన్ తయారు చేసినాడు సెల్ ఫోన్లో ఉంటాడా, సెల్ ఫోన్ బయట ఉంటాడా? వీళ్ళు ఎవరు మాట్లాడే? వీళ్ళు పెద్ద బిహెచ్డీలు, పెద్ద ముదురులు, ఒకడు మాట్లాడతారు వీళ్ళు. చెప్పరా? ఈ సెల్ ఫోన్ చేసినాడు సెల్ ఫోన్ లోపల ఉంటాడా, బయట ఉంటాడా? అర్థమవుతుందా? అర్థమైంది నీకు? అర్థం అవ్వాలా? దేవుడు అనేటువంటి ఆయన కనపడ్డాడు. నాన్న, ఒక వ్యక్తి, శాస్త్రవేత్త ఏమి చెప్పాడు తెలుసా? ఒక వ్యక్తికి ఆకలి అవుతుందంటే అర్థం ఏంటి తెలుసా? ఎక్కడో ఫుడ్ ఉందని అర్థం. మళ్ళీ మాట్లాడుతున్నా. ఒక వ్యక్తికి ఆకలి అవుతుంది, ఇఫ్ యు ఆర్ హంగ్రీ, దట్ మీన్స్ సమ్వేర్ దేర్ ఇస్ ఎ ఫుడ్. ఒక వ్యక్తికి ఆకలి అవుతుందంటే అర్థం ఏంటి? ఎక్కడో ఫుడ్ ఉంది నీకు. నాకు పెడతావా? పెట్టే తొందరగా, మరి ఇంకా ఒక్కని పెట్టు. 1,00,000 పురుగులు ఉన్నాయి ఇక్కడ ఈ ప్రాంగణంలో. 1,00,000 ఉన్నాయి పురుగులు, లెక్కేసి ఇందాక నేను రాగానే. అటు పోతుందా పెట్టేది నువ్వు, ఇటు రావట్లే నాకు. జాగ్రత్త, నువ్వు షాక్ కొట్టేటుంటావు. రైట్, థ్యాంక్ యూ, వెళ్ళిపో, కూర్చో.
మాకు తెలుసు, ఫ్యాన్ పెడితే ఫ్యాన్ ఇంకా ఒక అరగంట చూస్తారు, కుక్క వెళ్తే కుక్క చూస్తారు, పిల్లకి చూస్తారు, మాకు తెలుసు. మేము అందుకే ఆగాం. పెట్టుకో ఒక అరగంట. అటు పోతుంది భాస్కర్ గారు. చాలే, చాలు. థ్యాంక్ యూ. కూర్చోండి. చెప్పండి. ఇప్పుడు ఒక వ్యక్తికి ఆకలి అవుతుందంటే అర్థం ఏంటి? ఎక్కడో ఫుడ్ ఉంది. అదే శాస్త్రవేత్త ఏం చెప్పాడు తెలుసా? సూర్యుడిని ఎవరు డైరెక్ట్గా చూడలేరు, కానీ అదే సూర్యుడు లేకుండా కూడా ఏది చూడలేరు. మళ్ళీ మాట్లాడుతున్నా. సూర్యుడిని డైరెక్ట్గా ఎవరు చూడలేరు, అదే సూర్యుడు లేకుండా దేన్ని కూడా చూడలేము. దేవుడిని ఎవరు చూడలేదు, ఆ దేవుడు లేకుండా ఈ ప్రపంచాన్ని ఎవ్వడు నిన్ను నువ్వే అర్థం చేసుకోలేవు అసలు. ఆయన వచ్చి చెప్తేనే హూ ఆర్ యూ, నువ్వెవరవు, ఎక్కడి నుంచి ఊడిపడ్డావు, నువ్వెవరవు అని ఆయన వచ్చి చెప్పాలి. మళ్ళీ సూర్యుడిని డైరెక్ట్గా ఎవరు చూడలేరు, కానీ సూర్యుడు లేకుండా కూడా ఏది కూడా చూడలేము. దేవుడు డైరెక్ట్గా ఎవరు చూడలేము, కానీ ఆయన లేకుండా ఏది అర్థం కాదు. నీకు చెప్తేనే అర్థమైంది. ఆయన వచ్చి చెప్పాలి నీకు. అందుకే క్రిస్మస్ వచ్చాడు ఆయన మరీ కడుపులోకి. మీరందరూ మనుషులేనా? డౌట్ వచ్చింది వీళ్ళకి, ఎంత పాపం. నేను మనిషినేనా? రైటు. నేను మాట్లాడుతుంటే మీకు అర్థమవుతుందా? ఎందుకు మీరు మనుషులే, నేను మనిషిని. ఇక్కడ కుర్చీ వేసి కుర్చీలో కుక్కను కూర్చోబెట్టి కుక్కకి మౌత్ ఇచ్చి మాట్లాడితే అర్థమైందా? జుట్టు పీకుంటారు దెబ్బకి. అందుకే దేవుడు మనిషి రూపంలో రావాల్సి వచ్చింది. బా ఫస్ట్ చంద్రుడి మీద కాలు పెట్టాడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. 3 ఉన్నాయి ఇప్పుడు చంద్రుడి మీద. ఈ బైబిల్ పెట్టొచ్చాడు. 2 యేసు ప్రభు రొట్టె రసాన్ని పెట్టొచ్చాడు. 3 ఆయన మోకరించి ప్రార్థన చేశాడు. అక్కడ ఆయన పాదాల ముద్దలు కూడా ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే చంద్రుడి మీద ఉపరితల ఆవర్తనం ఉన్నది కాబట్టి పాదాలు పెడితే చెరిగిపో. ఇసుకలో కాలు పెట్టి నువ్వు 5 నిమిషాలు చెరిగిపోయింది. ఇక్కడైతే భూమి మీద, చంద్రుడి మీద చెరిగిపోదు. నెంబర్ 1 బైబిలు. నెంబర్ 2 యేసు ప్రభు రొట్టె రసం మనం పొద్దున తీసుకున్నామే. నెంబర్ 3 నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మోకరించిన పాదాలు 3 ఉన్నాయి. వెళ్ళి కిందకు వచ్చాడు. ఆయన వెళ్ళొచ్చిన తర్వాత ఇంకొక వ్యక్తి వెళ్ళాడు పైకి. ఈయన పేరు సర్ కొల్నల్ జేమ్స్ బెన్సన్ పి హెర్విన్. ఈయన ఏం చేశాడు తెలుసు? చంద్రుడి మీద ప్రపంచంలో ఫస్ట్ కారు నడిపి వచ్చాడు. చంద్రుడి మీద మడత పెట్టే కార్లు ర్యాకెట్లో పైకి తీసుకెళ్తారు. అక్కడికి ఓపెన్ చేసి నడిపి మళ్ళీ మడత పెట్టుకుని కిందకు వస్తారు. ఫస్ట్ ప్రపంచంలో చంద్రుడి మీద కారు నడిపాడు సర్ కొల్నల్ జేమ్స్ బెన్సన్ పి హెర్విన్. మళ్ళీ కిందకు వచ్చాడు. ఆశ్చర్యపోయారు. అన్ని దేశాల వాళ్ళు ఆయన్ని ఒక గెస్ట్గా పిలిచారు. మన ఇండియా కూడా పిలిచారు. 45 ఏళ్ల క్రితం మన ఇండియా కూడా పిలిచారు. ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ పిలిచారు. ఆంధ్రప్రదేశ్లో మా గుంటూరు పక్కన విజయవాడ పిలిచారు. విజయవాడలో పీడబ్ల్యూ గ్రౌండ్లో మీటింగ్ పెట్టారు. బందెల యేసుపాదం గారు గాస్పల్ హాల్. 100 ఏళ్ళు ఆయనకి ముసలాయన, బతికినాడు, ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు ఆయన. వచ్చి మీటింగ్ పెట్టారు. బోళ్ళు మంది వచ్చారు. ఇట్లాగే చాలా మంది వచ్చారు. అయ్యి చంద్రుడి మీద ఫస్ట్ కారు నడిపాయంట్రా, ఏం చెప్తాడు విందాంరా అని ఓళ్ళు మంది వెళ్తే పట్లండి సార్ అని నాకులాగా మౌత్ ఇచ్చారు ఆయనకి. చంద్రుడి మీద ప్రపంచంలో ఫస్ట్ కారు నడిపిన ఆయన ఇలా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇంగ్లీష్లో నా కోసం చెప్తాను, తెలుగులో మీకోసం చెప్తాను. ద గ్రేటెస్ట్ థింగ్ ఇన్ మ్యాన్ కైండ్ లైఫ్ ఈజ్ మై సెల్ఫ్. డ్రా కార్ ఆన్ ద మూన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ద గ్రేటెస్ట్ థింగ్ ఇన్ మ్యాన్ కైండ్ లైఫ్ ఈజ్ గాడ్ వాక్డ్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్. తెలుగులో ప్రపంచ చరిత్రలో నేను చంద్రుడి మీద కారు నడిపిన సంగతి గొప్పది కాదు, దేవుడే దిగి వచ్చి భూమి మీద నడిచాడే అది చాలా గొప్పది, అది ఎవడ కోసం వచ్చానని చెప్పాడు ఆయన. 3 మేకులు బిక్కలేపాడన్నాడుగా మన కూడా తిక్కలాడు. మీకు అర్థమైపోయి ఉంటుంది. కొండటి బాబురావు చూసేసరికి ఇచ్చాం కౌంటర్లు గట్టిగా యూట్యూబ్లో. ఎవరి పేర్లు చెప్పం మేము. మొన్న అన్నమయ్య సర్కిల్లో నా మీటింగ్స్ 3 రోజులు. తిరుపతి నడిబొడ్డు అన్నమయ్య సర్కిల్లో పెద్ద మహాసభలు 3 రోజులు లేని స్పీకర్ని. ఆ పక్కనే ఉన్నాడు ఒకడు. 3 మేకులు పిక్కోలేకపోయావన్నావే. 3 మేకులు పిక్కునేది ఏమయ్యో తెలుసా? నీ తలకాయ పగిలేదు దెబ్బకి, రక్షణ లేదుగా. సరే 3 మేకులు పిక్కోలేకపోయేది అన్నావు. ఆ తర్వాత సమాధిలోంచి లేచాడుగా, అది చెప్పవే. మీకు ఎవరికి అర్థం కల ఎక్కినట్టుంది బాగా మీరు తినొచ్చిన ఫుడ్. అందుకని మేలకుండా కూర్చున్నారు, అలా చూస్తున్నారు నిమ్మకాయ ఎత్తినట్టుగా. అర్థమైంది ఇప్పుడు మీకు? 3 మేకులు బిక్కోలేకపోయేది అన్నావు, పక్క తప్పించుకున్నావు ఏదో ఒక మాట అనేసేసి. మరి ఆ తర్వాత సమాధిలోంచి లేచాడుగా, అది చెప్పవే.
మొన్న ఒక మీటింగ్ పెట్టారండి భారతదేశంలో. ఏం మీటింగ్ తెలుసా? అరే, యేసు ప్రభుని భారతదేశంలో కోట్ల మంది నమ్ముకుంటున్నారా, ఆయన డౌన్ చేసేయాలరా. ఏం చేయాలంట? వాళ్ళు ఎవరు మాట్లాడారంటే ఏం చేయాలన్నాడు వాడు? డౌన్ చేస్తాడంట. ఒక పెద్ద మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ పెట్టినాడు అన్నాడంట, అరే కోట్ల మంది యేసుక్రీస్తు నమ్ముకుంటున్నారా భారతదేశంలో, అని డౌన్ చేసేయాలరా. ఏం చేస్తే బాగుంటుంటే కుర్చీలోంచి వెనకాల నుంచి లేచి కూడా అన్నాడంట, ఏం లేదు సార్, యేసు ప్రభుని కోట్ల మంది ఎందుకు వెంబడెత్తున్నారంటే ఆయన చచ్చిపోయి సమాధిలోంచి తిరిగి లేచాడు సార్, అందుకు వెంబడెత్తున్నారు. ఆయన డౌన్ అయిపోవాలంటే ఏం చేయాలంటే మనలో కూడా ఎవడో చచ్చిపోయి తిరిగి లేవాలి సార్ అన్న అంట. అట్టయితే ఆ పని నువ్వు చేయరు అన్నా అంట. నేను చేయను బాబు. ఎవరు లేస్తారో? హలో నాన్న, నేను మధ్యలో దగ్గుతున్నా, మీరేం ఫీల్ అవ్వకండి. 103 జ్వరంతో మాట్లాడుతాను మీ మధ్యలో. ఇప్పుడు నేను ఓపెన్గా చెప్పను, కానీ చెప్పాల్సి వచ్చింది. ఏంటో దగ్గుతున్నట్టు నేను పద్బాధ అనుకుంటారు. 103 జ్వరం పొడిపించుకొని వచ్చా మీ మధ్యలో ఒక ఇంజక్షన్. ఎవడు లేస్తాడు సార్? హలో, యేసయ్య ఒక్కడే లేస్తాడు. 10 సార్లు వెళ్ళే సమాధి లోపలికి, యేసుప్రభు సమాధి లోపల కాసేపు కూర్చుంటా, నేను చెక్ చేస్తుంటా. బద్దాకెళ్ళేది అందుకే, నేను ఊరికి డబ్బులుండి కాదు, నన్ను ఫ్రీగా తీసుకెళ్తారా వాళ్ళు, తీసుకెళ్ళాలి తప్పదు వాళ్ళకి. ఎందుకంటే నేను అవన్నీ వివరిస్తుంటా, ట్రాన్స్లేషన్ చేసి పెడుతుంటా. ఒక తలుపు పెట్టాడు యేసుప్రభు సమాధి మీద. ఆ తలుపు మీద ఒక మాట రాశాడు ఇంగ్లీష్లో, ప్లేస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, పర్సన్ ఇస్ ఇంపార్టెంట్, పర్సన్ ఇస్ నాట్ హియర్ ఫర్ హీ రీజన్. తెలుగులో స్థలం ముఖ్యం కాదు, వ్యక్తి ముఖ్యం. ఆ వ్యక్తి కూడా లేడు, ఎప్పుడో తిరిగి లేచి పైకి వెళ్ళిపోయాడు. స్తోత్రం. తిరిగి లేచిన ఆయన ఆరాధన చేస్తున్నామా, సమాధిలో ఉండేవాడిని ఆరాధన చేస్తున్నాం మనం? చెప్పరా? లేచినాడురా సమాధి గెలిచినాడురా. పిల్లరా, సమాధిలోంచి యేసు ప్రభు తిరిగి లేచాడు. హల్లెలూయా చెప్పండి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో 2 మార్గాలు, ఇరుకు మార్గము, విశాల మార్గం. విశాల మార్గంలో అందరూ వెళ్తారుగా. ఎవరు వెళ్తారు? తాగుబోతులు, తిట్టిపోతులు, ఫ్రీగా హ్యాపీగా ఎంజాయ్ ఎంజాయ్ అంటాడు. ఆడు ఊపిరితిత్తులు చెడిపోతున్నాడు తెలియట్లాడికి, తాగిపోతాడికి. ఎంజాయ్ ఎంజాయ్ అంటున్నాడు, కానీ ఆడు ఊపిరితిత్తులు చెడిపోతున్నాయి అని తెలియట్లే పాపం ఆడికి. విశాల మార్గము, తినటం, తాగటం, సుఖించటం, పోతా ఉన్నారు. 1962 సంవత్సరంలో మన భారతదేశానికి 2వ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆయన పేరిట ఇప్పుడు కూడా మనం గురు పూజోత్సవం చేస్తుంటాం. ఆయన దగ్గరికి ఒకసారి కేరళ నుంచి సనాతన బ్రాహ్మడు సుధాకర్ పిళ్ళై వెళ్ళాడు. హలో రాష్ట్రపతి గారు, బాగున్నారా? బాగున్నారా? ఏంటి ఇటు వచ్చావు సుధాకర్ పిళ్ళై? కూర్చో, మీతో మాట్లాడదాం వచ్చాం సార్, కూర్చో, కాఫీ తీసుకొస్తా అని కాఫీ ఇచ్చాడు రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఏంటి సుధాకర్ ఇటు వచ్చావు? కాసేపు టీ తాగిన తర్వాత మాట్లాడుకొని, అయ్యగారు, సార్ రాష్ట్రపతి గారు, నాకు మీరు ఒక మంచి గురువు గారిని, ఒక మంచి శాంతినిచ్చి ఆయన పరిచయం చేయండి అన్నాడంట. అవునా, కూర్చో, ఇప్పుడే వస్తా. రాష్ట్రపతి గారు తన గదిలోనికి వెళ్ళి 5 నిమిషాల తర్వాత బయటకు వచ్చి ఒక నల్లట్ట పుస్తకం ఇచ్చాడు సుధాకర్ పిళ్ళైకి. సుధాకర్ ఫేస్ అంతా ఎర్రగా మారిపోయింది. ఏంటి రాష్ట్రపతి గారు, ఒక శాంతిని పరిచయం చేసేటువంటి ఆయన్ని, ఒక శాంతి ప్రదాతను నాకు పరిచయం చేయండి అంటే క్రైస్తవుల మత పుస్తకం ఇచ్చావేంటి, బైబిలు? హలో సుధాకర్ పిళ్ళై, నా మాట గౌరవించి వచ్చావు కదా నువ్వు, ఈ పుస్తకం తీసుకుని వెళ్ళు. ఈ పుస్తకంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు నాకు శాంతి ఇచ్చాడు, నాకు సమాధానం ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు, శాంతి ఇచ్చాడు. నువ్వు కూడా తీసుకెళ్ళి చదువు. ఒకవేళ నీకు శాంతిని ఇవ్వకపోతే మళ్ళీ రా, మాట్లాడుకుందాం. గురువు గారి మాటను జవదాటకుండా సుధాకర్ పిళ్ళై ఆ బైబిల్ తీసుకుని, అమ్మాయి ఆడుతుంది పట్టుకోండి, ఆ సుధాకర్ పిళ్ళై తీసుకుని కేరళ వెళ్ళిపోయాడు. సుధాకర్ పిళ్ళై మళ్ళీ తిరిగి రాష్ట్రపతి గారిని కలవటం కోసం రాలేదు. బ్రతుకు మార్చుకున్నాడు, బ్రతుకుతో పాటు పేరు కూడా మార్చుకొని పాల్ సుధాకర్ పిళ్ళై అయిపోయాడు. ఏం చేశాడు తెలుసా? ఆ తర్వాత ఆయన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్ని జైళ్ళు అయితే ఉన్నాయో అన్ని జైళ్లలో యేసుక్రీస్తు సువార్త ప్రకటించాడు. వికీపీడియా పేరు విన్నారు మీరు? వికీపీడియా తెలీదా? ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ అండ్ యూట్యూబ్, వీటితో పాటు వికీపీడియా అని ఒక ఫేమస్ ఛానల్ ఉంది. వికీపీడియా అంటే ఎంతమంది తెలుసా సబ్స్క్రైబర్లు? 40 మిలియన్ల సబ్స్క్రైబర్లు. ఎంతమంది చెప్పమ్మా? 40
మిలియన్ సబ్స్క్రైబర్లు, టాప్ ప్రపంచంలో. అది మొన్న క్యాలిక్యులేషన్ వేసింది తెలుసా మీకు? ప్రపంచంలో ఎవర్రా టాపు అని క్యాలిక్యులేషన్ వేస్తే ప్రపంచంలో లక్షల లక్షల వందల కోట్ల మందిని ప్రభావితం చేసిన వాడు ఒకే ఒకడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు అని చెప్పింది. అది ఏం చెప్పింది తెలుసా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ నానా, ఎట్లా సాధ్యము? ఒక కార్పెంటర్, ఏ సింపుల్ కార్పెంటర్, యోసేపు కుమారుడు, ఎవడోయ్ యోసేపు కుమారుడు, సింపుల్ కార్పెంటర్ ఇంతమందిని ఎలా ప్రభావితం చేశాడు? కత్తులు చూపించలేదు, పురస్థానం చెప్పలేదు, కటార్లు చూపించలేదు, ప్రేమతో మార్చాడు. గట్టిగా దేంతో మార్చాడు? ప్రేమ, శాంతి. శాంతి. ప్రపంచంలో ఒక సినిమా యాక్టర్ ఉంది, ఏంజెలినా జూలీ. ఇటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్ ఒక సినిమా తీశారంటే ఆ అమ్మాయి తీసుకునేంత డబ్బు ఎవరు తీసుకోడు. ఏంజెలినా జూలీ, ద వరల్డ్స్ టాప్ సినీ హీరోయిన్ ఏంజెలినా జూలీ. పొద్దున్నే పేపర్లు వేసాడు, ఆత్మహత్య చేసుకోబోయింది ఏంజెలినా జూలీ. వెంటనే బీబీసీ వాడు వెళ్ళిపోయాడు ఆమె దగ్గరికి, పట్టుకొచ్చేసాడు స్టూడియోలకి. బీబీసీ అంటే ప్రపంచం అంచులు మడుగు చూసిద్ది. ఏమా ఎందుకు సావాలనుకున్నావు నువ్వు? ఏమైంది నీకు? అందానికి తక్కువ, పెద్ద సినిమా యాక్టర్వి, డబ్బు తక్కువ, లక్షల కోట్ల డాలర్లు, పేరుకు తక్కువ, ప్రపంచమంతా పేరుంది, మరి ఎందుకు చావాలనుకున్నావు మాయ్? అంచుల మట్టుకు చూస్తుండగా ఏంజెలినా జూలీ, ద వరల్డ్స్ ఫేమస్ సినిమా హీరోయిన్, ఇలా చెప్పింది కళ్ళమ్మ నీళ్లు పెట్టుకొని, నాకు అందానికి అందం ఉంది, డబ్బుకు డబ్బు ఉంది, పేరుకు పేరుంది, శాంతి లేదు నాకు అని చెప్పింది. హలో నానా, శాంతినిచ్చేటువంటి దేవుడు మన దేవుడు, శాంతి ప్రదాత. అక్కడికి మార్గం ఈయనే, అక్కడికి మార్గం ఈయనే. ఈయన ద్వారా తప్పితే ఎవడో పరలోకానికి, స్వర్గానికి, వైకుంఠానికి వెళ్ళే అవకాశము లేదు. లేదండి. అసతోమా సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమా అమృతం గమయ అన్నారు మనవాళ్ళు. చివరి అక్కడికి ఏమి తెలియక, ఏం చేయాలో తెలియక, నేను యేసుక్రీస్తు నమ్ముకోక మునుపు నేను వెంకటేశ్వరరావు భక్తుడిని. నేను తిరుపతి వెళ్ళేవాడిని, వైకుంఠపురం వెళ్ళేవాడిని. మా అమ్మ నాతో డబ్బులు పెట్టి ఒక టెంకాయ కొనిచ్చేది. డబ్బులు నాయే, టెంకాయ బుట్టలో పెట్టుకొని టెంపుల్కి వెళ్ళాల. టెంపుల్లో గర్భాలయం ఉంటుంది. ఆ గర్భాలయం దాటి మన లోపల రానివాడు. మధ్యలో ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు పూజారి. ఆయన చేతికి ఇచ్చేవాడిని నేను. ఆయన చేతికి ఇస్తే నన్ను లోపల రానివాడు గర్భాలయం లోపలికి. టెంకాయ నాదే, డబ్బులు నాయే. ఆడి చేతికి ఇచ్చాను, కొట్టమన్నాను, కొట్టాడు, 2 చెక్కలు చేశాడు. టెంకాయ నీళ్లు ఏం చేస్తాడు మీకు ఎవరో తెలీదా? గతంలో చేయలేదు మీరు ఎవరో? ఒలికిస్తాడు, పారబోస్తాడు. టెంకాయల నీళ్ళు ఏం చేస్తాడు? ఒలికిస్తాడు. దట్ మీన్స్ ఏంటి తెలుసా వాళ్ళు చెప్పేది? అంటే ప్రాయశ్చిత్తార్థమై ఆ నీళ్లు ఒలికించాలి, పాపం పోయిద్ది. ఒలికించాల్సింది టెంకాయ నీళ్ళుగా సార్, యేసుక్రీస్తు ప్రభు రక్తం సార్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిర్దోషమైన, నిష్కళంకమైన గొర్రె పిల్ల రక్తం ద్వారా తప్ప ఎవ్వడు పాపం విమోచన ఎవ్వడికి కలగదు. తెల్లడు అవ్వచ్చు, నువ్వు నల్లడు అవ్వచ్చు, ఓసీ అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. యేసు రక్తమే పాపాలను కడిగిద్ది. ఏ రక్తం అండి? ఎందుకు సార్? ఎందుకు? వినండి, నేను డెప్త్గా మాట్లాడితే మీకు ఎక్కడ అర్థమైందో అర్థమవుతుందో నాకు సంబంధం లేదు, మహాడేస్తున్నా. క్యాచ్ చేయండి. యేసుక్రీస్తు ప్రభు మనిషి, మరియమ్మ మనిషి. మరియమ్మ మనిషి కాబట్టి యేసుక్రీస్తు కూడా మనిషి. మరియమ్మ రక్తం మామూలు రక్తం, యేసు ప్రభు రక్తం కూడా మామూలు రక్తమే అన్నారు అండి. 3 మేకులు బెక్కులేపడు అన్నారండి. ఈ రక్తం ఎట్టా పాపని కడిగిద్ది? పాప పరిహారార్థి రక్త ప్రక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. మా ఇంటికి ఎప్పుడు ఒక ఆయన వస్తాడు, ఆయన పేరు పరవస్తు సూర్యనారాయణ. విన్నారా మీరు ఎప్పుడన్నా? ఒకనొక రోజున పరవస్తు సూర్యనారాయణ గారు నాకు ఎక్కడ దొరుకుతారా సారు గారు, అపాయింట్మెంట్ ఇస్తే బాగుండు, ఎక్కడ దొరికితే బాగుండు అనుకునేవాడిని నేను.
ఆయనే నా దగ్గరికి ఎత్తుకుంటూ వచ్చాడు మా గుంటూరు మా ఇంటికి. అదిరిపోయా నేను. అంటే గుంటూరులో మీటింగ్ పెట్టడం కోసం వచ్చాడు ఆయన. గుంటూరులో మహానగరంలో మీటింగ్ పెట్టాలంటే కొండవీటి బాబురావు గారిని కలిస్తే పని అయిద్దని చెప్పారంటే ఎవరో, నా దగ్గరే వచ్చాడు. ఊరు నాయన పరవస్తు తెలియదు ఎవరో మీకు? పూరి జగన్నాథపీఠం పీఠాధిపతి, 1000 ఎకరాల దేవుని మాన్యం లీడర్. మిత్ర లాభము మిత్రభేదము అని తెలుగు వాచకాలు చదువు. అదే చదివారు ఎప్పుడండి మీరు చదవలేదా? అయ్యో, ఏడ దొరికారండి మీరు? మిత్ర లాభము మిత్రభేదము తెలుగు వాచకాల్లో రాశాడే పరవస్తు చెన్నైసూరి. వాళ్ళ మనవడిన పరవస్తు అన్న వంశము తెలుగు 2 రాష్ట్రాల్లో బ్రాహ్మణుల్లో టాపు. పరవస్తు పేరు వినకపోవటం ఏంటి మీరు? మా ఇంటికి వచ్చాడు. హలో పరవస్తు గారు బాగున్నారు, రండి సార్, బాబురావు గారు మీటింగ్ పెట్టాలండి అంటే పెట్టాము. మేము భారీ మీటింగ్స్ పెట్టాము గుంటూరులో. అంటే నేనేం జస్ట్ అట్లా ఉన్నాను అంతే. మా వాళ్ళే పనులు చేశారు. నాకు ఒక 650 మంది శిష్యులు ఉంటారు గుంటూరులో. వాళ్ళే పనులు చేశారు, అయిపోయింది. దొరికాడు రా అని చెప్పేసి కూర్చోబెట్టి మాట్లాడానండి నేను పరవస్తు గారితో. దొరికావు, ఒక 10 నిమిషాలు మాట్లాడు అయ్యగారు అన్న. ఏంటి చెప్పు బాబు, ఎట్లా నమ్ముకున్నారు సార్ యేసుక్రీస్తుని మీరు? పూరి జగన్నాథపీఠం పీఠాధిపతి కదా మీరు, 1000 ఎకరాల దేవుని మాన్యానికి అధిపతి కదా, ఎట్లా నమ్ముకున్నారు అంట? ఆ గ్రంథం ట్రైనింగ్ అవుతున్నాయంట తిరుపతిలో. వచ్చింది పొద్దున్నే వాళ్ళ పాఠాలలో, పాప పరిహారార్థే రక్త పరీక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మైన మునిదాన మలియాగం వచ్చింది. అప్పుడు వెళ్ళి గురుగారిని అడిగాడు. గురుగారు ఏంటి, ఒక పాపం లేని వ్యక్తి రక్తం చెందించాలంట, ఆ రక్తం పరమాత్ముడు అయి ఉండాలంట, మరి మనలో ఏ పరమాత్ముడు రక్తం కార్చాడు, మరి ఆయన నమ్ముకోమని చెప్తుంది కదా మరి శ్లోకం. అరే పరవస్తు రేపొద్దున చెప్తాలే అన్నాడంట. రేపొద్దున వచ్చాడు క్లాస్కి. క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్ళి అడిగాడు, ఏం సార్ ఎవరు రక్తం కార్చింది మన కోసం, మరి ఆయనే నమ్ముకోవాలి, విమోచకుడు కదా. నోరు మీద పరవస్తు, ఏంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్లు వేస్తున్నా, మేము చెప్పింది నేర్చుకో వా అన్నాడు. సరే సార్, నమస్కారం సార్, వస్తాం సార్ అన్నాడు. అప్పట్లో ఆయన అంబాసిడర్ కారు వేసుకొని వెళ్తా ఉన్నాడు. ఇట్లాగా పల్లెటూరు మైకులు పెట్టి రక్తం కార్చాడు. ఓ యేసుక్రీస్తు ప్రపంచ మానవాళి కోసం నిర్దోషమైన నిష్కళంకమైన పాపము లేని జన్మ పాపం లేని రక్తం. అటు తిప్పండి కారు అన్నాడు. వెళ్ళి వెనకాలకి వెళ్ళి కూర్చున్నాడు. మీటింగ్ అయిన తర్వాత ముందుకు వచ్చి, సార్ ఈ రక్తం కార్చినటువంటి పాపం లేనటువంటి ఆయన గురించి నాకు పుస్తకం ఇవ్వండి అన్నాడు. కొత్త నిబంధన ఆయనకి. వెళ్ళాడు, చదవటం స్టార్ట్ చేశాడు. ఇక పొద్దున్నే వాళ్ళ బ్రాహ్మణ రచ్చబండలు ఉంటాయిగా వాళ్ళ ఇంటి ముందు, రచ్చబండల మీద కూర్చొని వచ్చిపోయే వాళ్ళందరికీ చెప్పడం మొదలు పెట్టాడు, యేసుప్రభు దేవుడు, యేసుప్రభు. రే ఓహో పరుగు తీస్తున్నావురా బాబు, లోపల పరా, లోపలేదు గేపలేదు, యేసుప్రభు దేవుడా అంటే వెళ్ళిపోరా ఇంట్లోంచి అన్నారంట. వెళ్ళిపోతా రండి, ఈ రాత్రికాల సమయంలో మీ ఎవ్వరు వినని విషయాలు చెప్తా. ఐఎమ్ ద విట్నెస్. నాన్న, యేసు రక్తము నిన్ను ఎలా కడిగిందో దాని వాల్యూ ఏంటో తెలియాలి మీకు. మరియమ్మ పాపి, యేసు ప్రభు కూడా పాపే. మరియమ్మ రక్తం మామూలు రక్తం, ఆయనలోంచి పుట్టాడు కాబట్టి మామూలు యేసుక్రీస్తు ప్రభు రక్తమే అన్నాడు. రండి, ఇజ్రాయెల్ దేశం తీసుకెళ్తున్నాం మిమ్మల్ని అందరిని. ఇప్పుడు ఎక్కడికే వస్తారా? 2 లక్షలు ఇవ్వండి ఒక్కొక్కళ్ళు, వస్తారంట వీళ్ళు. రండి, యేసు రక్తము 3 చోట్ల దొరికింది. నేనే ఐ విట్నెస్. అట్టంటోండి మీ ఊరు వచ్చా, నన్నేం ముట్టుకోబాకండి పట్టుకోబాకండి, నేను పెద్ద గొప్ప ఏం కాదు. నెంబర్ 1, యేసు ప్రభు రక్తం ఫస్ట్ ఎక్కడ దొరికిందంటే కల్వరి కొండ కింద. ఎక్కడ? యేసు ప్రభు పెద్ద కేక వేసి ప్రాణం విడిచాడే, అప్పుడు ఏమైంది? పెద్ద భూకంపం వచ్చింది కదండి. పరిశుద్ధులు సమాధులు లేశారు కదా యెరూషలేములో. యేసు ప్రభు కేక వేసిన వెంటనే పెద్ద భూకంపం వచ్చింది. యేసు ప్రభు కాళ్ళ కింద కూడా భూమి చీలింది. యేసు ప్రభు బాడీలో 6 లీటర్ల రక్తం అంతా కారిపోయింది. 2-3 చుక్కలుంటే ఆ చుక్కలు కారి యేసు ప్రభు కాళ్ళ కింద కూడా భూమి చీలింది. అది కల్వరి కొండ లోపల గుహ, కేవ్. ఈ మధ్య పక్కన బస్ స్టాండింగ్ కట్టారు. కల్వరి కొండ బస్ స్టాండింగ్ కొత్తగా కట్టారు. బస్ స్టాండింగ్ ఇటు పక్కన అరిమత యోసేపు సమాధి ఉంటుంది. అరిమత యోసేపు సమాధి, కల్వరి బస్ స్టాండింగ్. ఆ చీలిపోయినటువంటి ఆ భూమి లోపలికి యేసు ప్రభు చివరి 2-3 చుక్కలు మిగిలింటే వెళ్ళి లోపలికి వెళ్ళి పడ్డాయి. ఆ లోపలికి వెళ్ళి పడిన లోపల ఏమో తెలుసా? మందసం ఉంది. ఇది మందసం ఏముందండి? అది ఎక్కడ మిస్ అయింది తెలుసా మీకు? ఇర్మియా గ్రంథంలో మిస్ అయింది ఈ మందసం. ఆఫ్రికా కాంటినెంట్, సాయిబ్ దేశాలు తిరిగి 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 మళ్ళీ ఇక్కడికే వచ్చింది. కల్వరి కొండ కింద పెట్టారు. ఇన్ని దేశాలు తిరిగి దాన్ని ఎవరు పాడు చేయలేదు. మరి ముట్టుకుంటూ చచ్చారు జనం, భయపడ్డారు. సాయిబ్ దేశాల వాళ్ళు, ఆఫ్రికా దేశాలు ముట్టుకుంటే అవుట్,
మనకెందుకు లేరని చెప్పేసి మర్యాద తీసుకొచ్చి మళ్ళీ కలవరి కొండ కింద పెట్టారు లేవి యాజకులు. అమెరికా కాలిఫోర్నియా రాను మొయట్ అనేటువంటి గొప్ప ఆర్కియాలజిస్టు 10 మంది తీసుకుని వెళ్ళి కలవరి కొండ కిందకి వెళ్ళాడు. ఆ కలవరి లోపలికి వెళ్ళేసరికి చెక్క, ఇదేంటరా మందసం లాగా ఉంది, ఇది చెక్కలాగా ఉంది, నీళ్లు పెట్టి శుభ్రం కడిగాడు మందసాన్ని. ఆయన ఏం చేయలే, దేవుడు గతంలో కొంతమంది చచ్చిపోయారు అక్కడ. ఆయన ఏమి చేయలే, కడిగాడు, మొత్తం క్లీన్ అయిపోతే మందసం. అమ్మో మందసం రా బాబు మనకెందుకు లేరు అనుకున్నాడు ఈయన. మొత్తం క్లీన్ అయిపోయింది కానీ ఈ మూల 2-3 చుక్కలు అతుక్కుపోయి అలాగ ఉన్నాయి, పోటలు అసలు అయ్యే యేసుప్రభు బ్లడ్ చుక్కలు. బ్లేడ్ తీసుకెళ్ళి ఆ బ్లేడ్తో ఆ పొడి గీరి పొట్లం కట్టి బ్లడ్ టెస్ట్ ల్యాబ్కి పంపించారు. మనం చేసుకునే బ్లడ్ టెస్టులు కాదు అవి, గవర్నమెంట్ ఇంటర్నేషనల్ అప్రూవ్డ్ బ్లడ్ టెస్ట్ ల్యాబ్స్. నేను చూసే అది, ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్తుంటాను కాబట్టి. రెండో చోట యేసుప్రభు బ్లడ్ ఎక్కడ దొరికిందంటే కైప, అంటే పిలాతు భవంతు నుంచి కల్వరి కొండ దాకా సిలువ మోసాడే యేసుప్రభు. ఈ గ్యాప్ ఎంతమ్మా? ఈ పిలాతు భవంతు దగ్గర తీర్పు పొందారు కదండి, ఆ తీర్పు పొంది సిలువ ఎక్కడేశారు? కల్వరి కొండ మీద, గొలగొతా గుట్ట మీద. తీర్పు ఎక్కడిచ్చారు? పిలాతు. ఇక్కడి నుంచి పిలాతు భవంతు దగ్గర నుంచి సిలువ మోసాడు కదా ఆయన. ఇది 2000 అడుగులు గ్యాప్. ఎంత? నేను చెప్పిన తర్వాత చెప్పండి, కొంచెం నోటి తెరవండి. బెల్లం గడిపెట్టినట్టున్నారు నోట్లో మీరు. ఎవడు చెప్పినా యేసు ప్రభు సిలువ మోసిన దారి నోటితో చెప్పామంటే నీ దరిద్రం పోయిద్ది. ఏం పోయిద్ది చెప్పక్క? నల్లమారి దెయ్యం పోయిద్ది చెప్పు. యేసు ప్రభు సిలువ మోసిన గ్యాప్ తెలియకపోతే ఆయన, యేసు ప్రభు మన మహానుభావుడు నీకోసం నా కోసం సిలువ మోసిన గ్యాప్ ఎంత? పిలాతు భవంతు నుంచి కల్వరి కొండ దాకా ఎంత అనుకున్నారు? 2000 అడుగులు, మీటర్ కాదు, 2000 అడుగులు మోస్తూ 14 చోట్ల కింద పడేశాడు సిలువ మోయలేక. అది బైబిల్లో ఉండదు, యోసేపు గ్రంథాల్లో ఉంటుంది. 8వ చోట పడేసినప్పుడు ఏడుస్తుంటే ఒక ఆడపడుచు వచ్చింది. ఏడుస్తుంటే, అమ్మ నా కోసం ఏడవబాక, నీ కోసం నీ పిల్లల కోసం ఏడవమన్నాడే. ఆమె దగ్గర ఇట్లా తెల్లని క్లాత్ ఉంటే, యేసు ప్రభు ఫేస్ రక్తంతో ఉంటే ఇట్లా అద్దింది. ఆమె పేరు వెరోనికా. బైబిల్లో ఉండదు, యోసేపు గ్రంథాల్లో ఉంటుంది. ఇప్పుడు కూడా ఉంది ఆ క్లాత్. వెళ్ళినప్పుడల్లా చూసి వస్తుంటాను నేను. దాంట్లోంచి కూడా తడిపి 2-3 చుక్కలు శాంపిల్స్, బ్లడ్ టెస్ట్ శాంపిల్స్ పంపించారు. 2. ఇప్పుడు ఎన్ని చోట్ల దొరికింది చెప్పా? 2 అను, నువ్వు అను. 3 నేను చూడలేదు. 3వది ఇదేంటంటే యేసుప్రభు అంగిని చింపలేదు కదా, చీట్లు వేశారు కదా. ఎక్కడో తెలుసు అది? రోమ్, ఇటలీ, సెయింట్ పీటర్స్ బసలికా చర్చి లోపల అద్దాల్లో పెట్టారు యేసుప్రభు అంగి. దాని మీద కూడా బ్లడ్ అయింది. నేను రోమ్ వెళ్ళా. దాంట్లోంచి కూడా తడిపి 2-3 చుక్కలు బ్లడ్ టెస్ట్కి పంపించారు. హలో, మీ గ్రామస్తులకు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు రక్తము తూతూ మంత్ర రక్తం కాదు. ఆయన తూతూ మంత్రం దేవుడు కాదు. ఆయన పిచ్చి దేవుడు కాదు. 1,00,000 కోట్ల జనాభా నమ్ముకుని, 1,00,000 కోట్లు, కులము కాదు, మతము కాదు, జాతి కాదు, వర్గం కాదు, నల్లోడు కాదు, తెల్లోడు కాదు, ఓసీ కాదు, బీసీ కాదు, అందరూ యేసుక్రీస్తు నమ్ముకోవాలంటే ఆయనలో సత్యం ఉంటే నమ్ముకుంటారా బాబు? 3 శాంపిల్స్ రిపోర్ట్ వినండి. ఇప్పుడు అదిరిపోయే రిపోర్ట్. యేసు ప్రభు బ్లడ్ రిపోర్ట్ నెంబర్ 1 ఏమొచ్చింది తెలుసా? యేసే రక్తంలో ఇప్పటికీ కూడా జీవం ఉన్నదని వచ్చింది. కొట్టి చప్పట్లు గట్టిగా కొట్టిస్తుంటాను నేను ఈ మాటకి. ఇది అక్కడే మెడికల్ సైన్స్ ఒప్పుకోద్ది దీన్ని. ఇదేంటండి ఇప్పుడు కూడా యేసు ప్రభు రక్తంలో జీవం ఉండటం ఏంటి? తలకాయలు పేకేత లక్కాయలు పెద్ద మనుషులు కూరగాయలకు వస్తుంటారు. మీరే ఆడవాళ్ళు కూరగాయలకు వస్తున్నప్పుడు అప్పుడప్పుడు చేయి కట్ అవుతుంది. చేయి కట్ అయినప్పుడు 2-3 చుక్కలు కింద పడతాయి. ఎంతసేపు చచ్చిపోతే తెలుసా? 5 నిమిషాలు కిల్ అయిపోయింది ఆ బ్లడ్. కూరగాయలకు వస్తున్నప్పుడు ఎప్పుడైనా మీ చేయి కట్ అయితే 2-3 చుక్కలు బ్లడ్ కింద పడితే 5 నిమిషాల్లో కిల్. రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి కాలు చేయరిగితే బ్లడ్ రోడ్డు మీద పడితే 5 నిమిషాల్లో చచ్చిపోయింది ఆ బ్లడ్. అందుకే ప్రతి ఒక్క మనిషి 250 ml 250 ml డైరెక్ట్గా రక్తదానం చేసి తీసుకెళ్ళి ప్యాకెట్లోకి ఎక్కించి ఫ్రిడ్జ్లో పెడతాడు, అప్పుడు చావదు. ఇదేంటి సార్ అసలు? 2024 సంవత్సరాలు అయింది యేసుప్రభు రక్తంలో ఇప్పటికీ జీవం. మెడికల్ సైన్స్ ఒప్పుకోదు ఇది. ట్రూత్ నెంబర్ 2 రిపోర్ట్ జాతి వినండి. యేసుక్రీస్తు ప్రభు సత్యదేవుడు, నమ్ముకోకపోతే నరకం వెళ్తామని మాట్లాడుతున్నా. 2వ రిపోర్ట్ యేసు ప్రభు హైలీ హోలీ బ్లడ్, పవిత్రమైన రక్తం. 2వ రిపోర్ట్ ఏంటి తెలుసా? యేసే రక్తంలో పురుషునికి సంబంధించిన కణాలు, క్రోమోజోములు ఒక్కటి కూడా లేదంట. ఎందుకు? యేసు ఎలా పుట్టాడు?
మరియమ్మ యోసేపు ఇద్దరు సంసారం చేస్తే పుట్టాడా? కాదు కదా. అందుకే యేసు ప్రభు బ్లడ్లో ఒక్క క్రోమోజోము పురుషునికి సంబంధించింది కూడా లేదంట. హల్లు చెప్పండి ఒకసారి. హలో, తూతూ మంత్రం దేవుడు కాదు సార్. నాన్న అర్థమవుతుందా? మూడో రిపోర్ట్ చెప్పాలి ఇప్పుడు మీకు. ఈ మూడో రిపోర్టే ప్రపంచం మైండ్ బ్లాక్ అయి మళ్ళీ మైండ్ వచ్చింది మళ్ళీ. మరి మీరు ఎంతవరకు అర్థం చేసుకుంటారో వినండి జాగ్రత్తగా. మూడో రిపోర్ట్ మాట్లాడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు రక్తంలో మూడో రిపోర్ట్ ఏంటి తెలుసా? మీకు అర్థం అవ్వాలా, సింపుల్గా చెప్తున్నా, ఎక్కువ లోతుకు చెప్తే మీకు అర్థం కాదు ఈ పాయింట్. ఏంటంటే ఇది ఒక ఆడపిల్ల పుట్టాలన్నా ఒక మగపిల్లోడు పుట్టాలన్నా ఏం జరిగితే తెలుసా? పుడతారో తెలుసా? తల్లివి 23, తండ్రివి 23. 23, 23 ఎంత? ఇదన్నా చెప్పండి కొంచెం లెక్కలు రావు నాకు. చింతపండు లెక్కలు ఎన్ని? 46, 46. తల్లివి ఇప్పుడు నీలో ఉంటాయి, నాలో ఉంటాయి, నీకే తెలియతే పెట్టి సావట్లా. ఎన్నుంటాయి మనందరిలో? ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కడు పుట్టాలంటే తల్లివి 23, తండ్రివి 23 క్రోమోజోములు. 23 ఎంత? మనందరూ 46 ఉంటాయండి. ఈ విషయం తెలుసా నీకు? వందలమ్మట్ట అయితే నీకు 46 ఉంటాయని తెలియదు, పుట్టావు మరి. సరే, 23 తల్లివి, 23 తండ్రివి, 46 ఉంటాయి మనందరిలో. ఇంకో పాయింట్ కూడా చెప్పనివ్వండి నన్ను. ఆడపిల్లలు పుట్టాలంటే 44XX అయితే మీరు పుడతారు. మగపిల్లలు మనం పుట్టాలంటే 44XY కలిస్తే మనం పుడతాం. ఎంతకంటే ఎక్కువ చెబితే ఇక్కడి నుంచి పారిపోతారు మీరు, నాకు తెలుసు. ఇప్పుడు పాయింట్ అర్థమైంది కదా. రండి, మూడో రిపోర్ట్ ఏంటి? ఇచ్చిన రిపోర్ట్ చూద్దాం. ఏమిచ్చారు తెలుసా? మరియమ్మలోంచి పుట్టాడు కాబట్టి 23 క్రోమోజోములు కణాలు మరియమ్మవి. 24వది వై క్రోమోజోము పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేశాడు. ఇది బైబిల్, ఇది సైంటిఫికల్ రిపోర్ట్ చెప్తున్నా. ఇది సైంటిఫికల్, కాసేపు దీన్ని పక్కన పెడదాం. బైబిల్ రిపోర్ట్. అపోస్తలుల గారు ఏం చెప్తుంది తెలుసా? నా స్వరక్తం ఇచ్చి మిమ్మల్ని కొన్నానన్నాడు. ఏ రక్తం అండి? బైబిల్ రిపోర్ట్ ఏంటి చెప్పండి? నా స్వరక్తం అన్నాడు ఒకసారి. హలో నాన్న, యేసు ప్రభు రక్తం కార్చటం, యేసు ప్రభు పుట్టటం తూతూ మంత్రం తిక్కలుగా కానీ కాదు. ఆయన సత్యదేవుడు, ఆయన రక్తం పవిత్రమైంది. నీకోసం నా కోసం ఆ రక్తాన్ని కార్చాడు. ఈ రక్తం కిందకి ఎవడైతే వస్తాడో వాడు బాగుపడతాడు. ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను. చెప్పండి, తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను. ఎవడే నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తా. వచ్చి నేను అతడు కలిసి భోజనం చేస్తాం. తలుపు తీయకపోతే నెట్టుకొని రాలేడు ఆయన. ప్రశ్న వేసేప్పుడు మిమ్మల్ని రాడు. వస్తాను ఎక్కడ చెప్పాల బైబిల్? రాడు. తలుపు తీస్తే వస్తాడు. తలుపు తీయకుండా నెట్టుకొని లోపలికి ఎప్పుడు బలవంతం చేయడు ఎవరిని? యేసు ప్రభు. హల్లు చెప్పండి. అట్టి యేసుక్రీస్తు ప్రభు డిసెంబర్ 25వ తారీఖున పుట్టాడు. హల్లెలూయా చెప్పు. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడి లోకమునకు పుట్టిన పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి, మీరు ఎవరు చెప్పట్లా, డాష్ ఎవడొక్కడ కూర్చేయట్లా, చక్కగా ఏదో పెళ్లి బంతికి వచ్చినట్టు కూర్చున్నారు మీరందరూ. మళ్ళీ 3 చెప్తున్నా. నశించిన దాన్ని వెతక రక్షించుకు మనిషి కుమారుడు లోకమునకు పుట్టిన పాపులు రక్షించుడు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి, వీటిలో పుట్టిన ఎక్కడ ఉందా మీకు? మరి పుట్టారంటారేంటి? తెగ చేశారు పండగలో, స్టార్లు పెట్టారు కదండి. ఏం స్టార్లు అయ్యి? దెయ్యం స్టార్లు పెట్టారు అందరూ. 5 కోణాల స్టార్లు పెట్టారు మీరందరూ. 5 ముక్కుల స్టార్లు పంచభూతాల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా 5 ముక్కుల స్టార్లు పెట్టుకున్నారు ఇంటి ముందు. క్రిస్మస్ స్టార్ 5 ముక్కులు ఉండవు. దావీదు నక్షత్రం 6 ముక్కులు. వచ్చే సంవత్సరం నుంచి ఎవడన్నా 5 ముక్కులు పెట్టారంటే వాళ్ళ దెయ్యం దూరిద్ది. 5 కోణాల స్టార్ ఎవరో పెట్టబాకండి. 5 కోణాల పంచభూతాలు 5 1 1 2 3 4 5 పంచభూతాలు 5 ముక్కులు. 5 ముక్కుల కోణం బైబిల్లో లేదు. దావీదు నక్షత్రానికి ఇజ్రాయెల్ దేశం చూసుకోండి మీరు, 6 కోణాలు ఉంటాయి. 6 కోణాలు బైబిల్ స్టార్. 5 కోణాల స్టార్ పంచభూతాలు. పంచభూతాల సాక్షిగా నెత్తి మీద దెయ్యం పెట్టుకున్నావు.
ఏంటి సీరియస్ అయిపోయారు అందరూ? ఏంటంటే సీరియస్ అయిపోయారు ఏంటి? హలో, స్టార్లు మార్చండి వచ్చే సంవత్సరం నుంచి అన్న. ఏం సార్ నేను చెప్పింది నిజమా కదా? 100%కి 200%. దావీదు నక్షత్రానికి 6 ముక్కలు ఉంటాయి. ఇజ్రాయెల్ దేశము జెండా చూడండి, ఇజ్రాయెల్ దేశం ఫ్లాగ్ చూడండి సార్. దావీదు నక్షత్రం, అది ఇజ్రాయెల్ దేశం జెండా మీద ఒక స్టార్ ఉంటుంది. దావీదు నక్షత్రము, దావీదు పురమునందు నేడు రక్షకుడు మీకు పుట్టినాడు. పుట్టాడా వచ్చాడు ఆయన? పుట్టలా. బలిదాని నువ్వు పుట్టావు, నేను పుట్టానండి. ఆయన పుడతాం ఏంటి? నీకు ఒక డేట్ ఆఫ్ బర్త్, నాకు డేట్ ఆఫ్ బర్త్. ఆయన పుడతాం ఏంటి? ఆయన పుట్టాంటే అంతకుముందు లేడా? ఎప్పటి నుంచో ఉన్నాడు, ఈ లోకానికి వచ్చాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ జాన్ ట్రంప్ కానీ, నువ్వు కానీ, నేను కానీ, నల్లోడు కానీ, తెల్లడు కానీ, ఓసీ కానీ, బీసీ కానీ, క్రీస్తు పుట్టుక లేకుండా నీకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, నీకు బర్త్డే కూడా లేదు అసలు. 1960లో పుట్టావండి నువ్వు. 1960 ఏంటి? క్రీస్తు శకం 1960 అను. క్రీస్తు శకం 1960. యేసు క్రీస్తు లేకుండా ఏ క్యాస్టోడైనా, నల్లోడైనా, తెల్లోడైనా, అమెరికా వాడైనా, ఓసీ అయినా, బీసీ అయినా, ఎవడైనా క్రీస్తు పుట్టుక లేకుండా నీకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, బర్త్డే లేదు, డబ్బులు కరెన్సీ కూడా లేవు. రూపాయి లేదు, డాలర్ లేదు, షెకెల్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు 500 రూపాయల నోటు ప్రింట్ చేశారండి, ఈ సంవత్సరం చేశారనుకుందాం. ఏం వేస్తారు దాని మీద? 2 ఉంటాయి. ఒకటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం ఒకటి ఉంటుంది. ఈ అమ్మాయిని పట్టుకోండి అమ్మా, లేకపోతే అందరూ రెడీ చూస్తారమ్మా. రెండవది ఏంటంటే 2024లో ప్రింట్ చేశారు కాబట్టి 2024 ముద్ర వేస్తారు. ఏంటి 2024? క్రీస్తుకి శకము 2024. ఏమండోయ్, యేసు క్రీస్తు డిసెంబర్ 25న పుట్టాడా లేదా? నీ కోసం నా కోసం పుట్టాడు. గతంలో మేము కూడా ఫెయిల్ అయ్యాం అక్కడ. ఇప్పుడు ప్రూఫ్లతో సహా వివరిస్తారు 2 నిమిషాల్లో, జాగ్రత్తగా రండి. యేసు క్రీస్తు ప్రభు డిసెంబర్ 25నే పుట్టాడు. తీయండి లూకా సువార్త 2వ అధ్యాయం 1వ వచనం గబగబా. తక్కువ టైంలో ఎక్కువ చెప్పే స్పీకర్ నేను చాలా చెప్పాలని ట్రై చేస్తున్నా మీకోసం. మీరేమో చాలా నిమ్మక నీరు గంట చెప్తున్నారు బైబిల్. ఆ దినములలో ఏ లోకానికండి? ప్రపంచ జనాభా లెక్కలయ్యా, సర్వలోకమునకు. ఇది కురేనియా, సిరియా దేశమునకు అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. తలకాయలు పైకెత్తండి, గబగబెత్తాలా. యేసుక్రీస్తు దేవుడు నిజమైన దేవుడు అని చెప్పండి ఒకసారి. ఆయన ద్వారానే పరలోకం అని చెప్పండి. స్వర్గానికి వెళ్ళాలంటే ఆయనే అని చెప్పండి. ఇరుకు మార్గం ఆయనే, నరకం విశాల మార్గం వద్దు. నరకం బయటపడింది మొన్న రష్యా దగ్గర అనండి, అనడా ఏడా మీ ఇంటి పక్కన రష్యా దగ్గర. పరలోకం ఉంది చెప్పండి. అట్టి దేవుడు డిసెంబర్ 25న పుట్టాడని ప్రూఫ్ చేస్తున్నాం. ఇప్పుడు జాగ్రత్తగా రాలి, మీకు అర్థమైద్ది. నేను హై పిచ్లో అని చెప్పను, అమెరికాలో చెప్పినట్టు చెప్పను ఇక్కడ. ఇది జనాభా లెక్కలు. ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడల్లా నేను ఆ ప్లేస్ ఏంటంటే చూడండి అన్న, ఆ పుస్తకం రాసింది డాక్టర్ గారు, లూకా గారు. ఆయన పిచ్చోడు కాదు. డాక్టర్ లూకా గారు ఏం రాశాయంటే, కైసర్ ఔగుస్తు అనేవాడు జనాభా లెక్కలు తీయమన్నాడు. ఎవరు జనాభా లెక్కలు తీయమంది? కైసర్ ఔగుస్తు అనండి. తలకాయల ప్యాకెత్తని పెళ్లి కూతుళ్ళు. జనాభా లెక్కలు తీసిన వాడు కురేనీయుడు అనండి. జనాభా లెక్కలు తీసింది ఎవరు? కురేన్. తీయమన్నది ఎవరు? కైసర్ ఔగుస్తు అని రాజు. తీసినాడు ఎవరు? కురేనీయుడు. ఈయన ఎవరు? సిరియా దేశానికి అధిపతి. ఇటు చూడమ్మా, ఎప్పుడు ఇజ్రాయెల్ దేశం వెళ్తే మీరు మైదరా సముద్రం ఒడ్డు నిలబడండి. నేను ఎప్పుడు నిలబడతా, మైదరా సముద్రం ఒడ్డు నిలబడితే అలా కనపడుతూ ఉంటుంది సిరియా, అలా కనపడుతూ ఉంటుంది సిరియా. మైదరా సముద్రం అంటే ఏంటి తెలుసా? యోనాని చేప మింగిన సముద్రం. ఆ పక్కన ఒక చర్చ్ ఉంటుంది, సెయింట్ పీటర్స్ చర్చ్ అని. ఇక్కడ నిలబడితే మైదరా సముద్రం ఒడ్డున సిరియా కనపడుతూ ఉంటుంది. ఆయన జనాభా లెక్కలు తీసింది కురేనీయుడు. మొన్న ఆయన బిల్డింగ్ బయటపడింది, ఆ జనాభా లెక్కలు తీసినాడు. ఆ బిల్డింగ్లో ఆయన రాసినటువంటి జనాభా లెక్కల్లో యేసు ప్రభు డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఇది 1820లో రస్సమ్ అనేటువంటి జర్మన్ టాప్ శాస్త్రవేత్త కూడా దీన్ని కన్ఫర్మ్ చేశాడు. 320లో డెన్నిస్ ది లిటిల్ అనేటువంటి గొప్ప శాస్త్రవేత్త కూడా ఇది నిజము అని కన్ఫర్మ్ చేశాడు. అది మీ మధ్యలో ఇప్పుడు చూపిస్తా చూడండి.
అదేంటంటే ఆయన రాసిన జనాభా లెక్కలు అప్పుడు తీసిన జనాభా లెక్కలప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయం 1 వచ్చినప్పుడు జనాభా లెక్కలు తీశాడు ఆయన. అప్పుడు 3 ఖండాలే, యూరప్, ఆఫ్రికా, ఆసియా. అప్పుడు జనాభా లెక్కలు ఎన్నో తెలుసా? 42,34,000 మంది ఉన్నారు జనాభా అప్పుడు. అంకెలతో సహా చెప్తున్నా, చూడకుండా. దాంట్లో రాశారు జనాభా లెక్కలు తీసి. ఆ జనాభా లెక్కలు తీసిన పేపరు ఇప్పటికి ఎందుకు ఉందని అనుకుంటున్నారు కదా మీరు. మన బిల్డింగ్ పెడితే బయటపడిందని చెప్పే కదా. ఈ పేపర్ కాదు అది, పైపారస్ అనండి ఒకసారి, పేపరస్ అనండి ఒకసారి. ఆ పేపర్ మీద రాశాడు జనాభా లెక్కలు యేసు ప్రభు. బైబిల్ కూడా ఫస్ట్ రాసింది ఆ పేపరే. ఆ పేపర్ ఏంటి తెలుసా? జమ్మి చెట్టు అనండి. మన ఏరియాలో ఉండే జమ్మి చెట్టు కాదు అది, నైల్ నది ఒడ్డున ఉంటుంది ఆ జమ్మి చెట్టు. దాంతోనే మోషే తల్లి పెట్టి చేసి చుట్టూరు కీలు పూసింది. జమ్మి చెట్టు అనండి. నైల్ నది ఒడ్డున ఇలా ఉంటుంది జమ్మి చెట్టు, ఏలంతలా ఉంటుంది చెట్టు. అది ఇట్లా కోస్తే త్రిభుజాకారంలో ఉంటుంది, ట్రయాంగిల్లో. ఆ త్రిభుజాకారంలోనే ఫరో పిరమిడ్స్ కట్టమని చెప్పాడు. జమ్మి చెట్టు త్రిభుజాకారంలో ఉంటుంది. మా ఇంట్లో కూడా ఉన్నాయి ఆ మొక్కలు, తెచ్చాను ఎల్లబడాలు తీసుకొస్తుంటా. అది నైల్ నది ఒడ్డునే దొరుకుతుంది. దాన్ని తీసి సాఫ్ చేసి పేపర్ చేస్తారు. ద వరల్డ్స్ ఫస్ట్ పేపర్. అది 2,000 సంవత్సరాలు, 3,000 సంవత్సరాలు, 4,000 సంవత్సరాలు అలాగే పడి ఉంటుంది, చినిగిపోదు అది. దాని మీద కురేనీయుడు జనాభా లెక్కలు తీశాడు లూకా 2:1. మొన్న ఆయన బిల్డింగ్ బయటపడింది, దగ్గర దాకా వెళ్ళాం మేము చూడలేదు. ఆ పేపర్లు ఇప్పుడు జర్మనీ మ్యూజియంలో పెట్టారు. యేసు ప్రభు జనాభా లెక్కలు జర్మనీ మ్యూజియంలో దాచిపెట్టారు. దాంట్లో రోమన్స్ తీశారు, రోమా భాషలో. రోమా వాళ్ళు తీశారు కాబట్టి రోమా భాషలో ఇలా ఉంది. ఏమని తెలుసా? AUC, అబు, ఊర్దో, కోన్, దిప్తా. మళ్ళీ చెప్తున్నా, AUC రోమన్ లాంగ్వేజ్, అబు, ఊర్దో, కోన్, దిప్తా. అంటే అర్థం ఏంటి తెలుసా? రోమా పట్టణము కట్టిన అనంతరము 754వ సంవత్సరము తీవిత్ నెల 10వ తారీఖున యేసుప్రభు పుట్టాడు అని రాశాడు ఆ కురేనీయుడు. అది వాళ్ళ క్యాలెండర్. అదే డేట్ మనం వాడేటువంటి గ్రెగోరియన్, మనం వాడేటువంటి క్యాలెండర్ ప్రకారము డిసెంబర్ 25, 26, 27, 28, 29, 30, 31, జనవరి 1. ఎన్ని రోజు వచ్చింది? వీళ్ళెవరు లెక్కేలా. మూసేస్తున్న వాక్యం అయిపోయింది. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు చెప్పం మేము, అయిపోయింది. మీకు చెప్పడం కూడా వేస్ట్. నేను ఏళ్ళు చూపించి కూడా చెప్పాను మీకు. వీళ్ళు కొండవీటి బాబురావు లెక్కేసుకోండి. లండన్, స్కాట్లాండ్, ఇంగ్లాండ్, ఐర్లాండ్, వేల్స్, కార్డిఫ్, బ్రిస్టల్, దుబాయ్, షార్జా, మస్కట్, ఇజ్రాయెల్, పాలస్తీనా, జోర్డాన్, ఈజిప్ట్, అమెరికా. ఎన్ని దేశాలు? ఎవరు లెక్కలు మీరు? విలువివర స్పీకర్కి మీరు అన్ని దేశాలు తిరిగి వచ్చిన క్యాండిడేట్ నేను. ఈ బడాయికి చెప్పాలి అప్పుడు నేను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని వింటామని చెప్పా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పు ఇప్పటికైనా సరే. డిసెంబర్ 25, 26, 27, 28, 29, 30, 31, జనవరి 1 ఎన్ని రోజు వచ్చిందని చెప్పాను నేను. 8వ రోజు యేసుప్రభుకి ఏం చేశారు? సున్నతి చేసి నామకరణం చేశారు. జనవరి 1 టపాకాయలు పేల్చి కేకులు కట్ చేస్తున్నారు ఈ ప్రపంచం పిచ్చి జనాభా. అది ఆ రోజు ఏం రోజు తెలియదు వాళ్ళకి. యేసు ప్రభుకు సున్నతి చేసి నామకరణం చేసిన రోజు. అర్థమైందా? ఏమండోయ్, ఏమనుకుంటున్నారు బైబిల్ అంటే? ఈ వచ్చినోడు కూడా మామూలుడు కాదు. ఇప్పుడు గంట అయిపోయింది కదా, 4 గంటలు చెప్తా. ట్రైన్ పోతే పోయిందిలే. 4 గంటలు చెప్తా. వినేవాళ్ళు ఎవడు చూస్తా చేస్తనే 4 గంటలు చెప్తే వినేవాళ్ళు. అంత అబద్ధ మొహమాటం తిట్టారు వీళ్ళు. నేను అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పలేదు తెలుగులో. వీళ్ళు 4 గంటలు వింటారంటే నువ్వు ట్రాక్ పెట్టావా? ట్రైన్ ట్రాక్ పెట్టలేదుగా. నేను పెట్టుకున్నాను, చూస్తున్నాను. ఉండమ్మా, నా సంగతి కూడా చూసుకోవాలి కదా, మీ సంగతి చూసుకుంటేట. ఎస్, 9:30 అయింది, బయలుదేరుతాను ఇక. థ్యాంక్ యూ వెరీ మచ్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని అందరినీ సర్వసమృద్ధిగా దీవించును గాక. పాస్టర్ గారికి వదనాలు చెప్పండి, అడిగాని చెప్పండి ఆయన్ని. దేవుని చిత్తమైతే బతికి బాగుంటే, ఆయన రాకడ ఆలస్యమైతే ఎప్పుడన్నా మరొకసారి పిలిస్తే వస్తా. కాబట్టి నేను నా ముందు పెట్టుకున్న సబ్జెక్టులో 10% కూడా చెప్పాలి, 90% ఉంది నా ముందు. ఇంకా
దేవుని చిత్తమైతే ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, ఆయన ద్వారా తప్పితే ఎవ్వడు పరలోకానికి వెళ్ళడు. ఆయన నమ్ముకోకపోతే ఇటు వెళ్తావు, నరకంకి వెళ్తావు. కాబట్టి పరలోకం కావాలో నరకం కావాలో నువ్వే తేల్చుకో. కళ్ళు మూసుకోనండి, తల్ల వంచండి. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ తల్ల ఉంచుదాం. కొన్ని సత్యాలు చెప్పాను నేను, అసలు మెసేజ్ చెప్పలా. నేను మెసేజ్లోకి వెళ్ళా, ఇంకా నేను తీసుకున్న అంశంలోకి. అప్పుడే గంటన్నర దాటిపోయింది. అందుకొరకు మీకోసం ప్రార్థన చేస్తాను. తర్వాత పాస్టర్ గారు మాట్లాడతారు. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రార్థన ఆశీర్వాదం అంట. అందరం కూడా కళ్ళు మూసుకుందాం, తలలో ఉంచుదాం. ప్రార్థన ఆశీర్వాదం కూడా ఇచ్చేయమన్నారు పాస్టర్ గారు. ఈ రాత్రికాల సమయంలో చెల్లి తమ్ముడు ఒకసారి ఆలోచించావా? ఇరుకు మార్గము, విశాల మార్గం రెండు చూపించేప్పుడు మీకు నేను విత్ ఆధారాలతో చూపించా. ఆధారము లేకుండా నేను చెప్పదలుచుకోలేదు కాబట్టి ఆధారాలు కూడా చూపించా. ఇరుకు మార్గము దేవుని మార్గము, పరలోకము. అదిగో ఆకాశ మహాకాశాల పైన ఉంది ఆ మార్గము. అక్కడి నుంచే వచ్చావు నువ్వు, అక్కడికి వెళతావు రేపు. విశాల మార్గము, అదిగో మనం తవ్వారు అక్కడ రష్యా పక్కన, నరకం అని బైబిల్ చెప్తుంది. నరకము, విశాల మార్గము. ఏ మార్గం కావాలి నీకు? పరలోక మార్గం కావాలా, లేకపోతే నరక మార్గం కావాలా? మహానుభావుడు అక్కడి నుంచి నీ కోసం వచ్చాడు. మరియమ్మ కడుపులోకి వచ్చి రక్షణ ఇచ్చాడు. పసిపిల్లవాడుగా పుట్టి డిసెంబర్ 25న నీకోసం బ్లడ్ కార్చి నీకు పాప విమోచన కలుగు చేశాడు. అట్టేసు ప్రభు సత్య దేవుడు, తూతు మంత్రం వాడు కాడు. ఆయన ఆధారములతో సాక్ష్యాలతో దేవుడు. నమ్ముకుంటే బాగుపడతావు, నమ్మకపోతే నరకం వెళ్తావు. అది నీ చేతుల్లో ఉంది, నీ ఇష్టం. అది ఎవడ బలవంతం చేయడు. ఈ రాత్రి అయ్యా మాకు యేసయ్య మార్గంలోనే ఉండాలి, మేము బాప్తిసం తీసుకోమని చాలా కాలం నుంచి చెప్తున్నాడు పాస్టర్ గారు. నేనే వాయిదా వేసాను. ఎవరన్నా ఇక్కడ ఇంకా బాప్తిసం తీసుకోకుండా వాయిదాలు వేసిన బ్యాచ్ ఎవరైనా ఉంటే ఈ రాత్రి మీరు టైం వేస్ట్ చేయకుండా, జీవితాన్ని బురదలో కూర్చుకోకుండా దేవుళ్ళలో కూర్చుకోవాలంటే బాప్తిసం తీసుకోండి. ఈ వారంలో పాస్టర్ గారు వచ్చిన తర్వాత రెడీ అవ్వండి. ఆ మార్గానికి, ఆ స్వర్గానికి, పరలోకానికి వారసులు కండి, వారసులు కండి. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట ఎంతో విలువైంది, విశాలమైనది, నగ్న సత్యాలు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. ఇక్కడ తల వంచిన ప్రతి తల్లిని, ప్రతి తండ్రిని మీరు దీవించండి నాయన. పేరు పేరు వరుసన వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారి సంపాదన, వారి ఆదాయం, వారి ఆరోగ్యం సమస్తాన్ని బ్లెస్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. పాస్టర్ గారు కేరళ ఉన్నారు అయ్యా, మరి ఆయన ఉండి కూడా ఇక్కడ నడిపించగలిగాడు. ఇక్కడ ఉన్న లోకల్ సహోదరులు నడిపించారు నాయన. పాస్టర్ గారిని, వారికి ఉన్న ఇద్దరు బిడ్డలను దీవించండి. అక్కడ వారికి ట్రీట్మెంట్ జరుగుతుంది, వారిని ముట్టి స్వస్థపరచండి, బిడ్డలను బ్లెస్ చేయండి, పాస్టర్ గారిని ఆస్వాదించండి. ఈ రాత్రికాల సమయంలో ఈ గ్రామం గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ గ్రామాన్ని కూడా దీవించండి, వదిలిపెట్టబాకండి. ఈ గ్రామంలో మీ ఆశీర్వాదం కుమ్మరించండి, రక్షణలోకి తీసుకురండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసము ఇక్కడ తల వంచిన ప్రతి బిడ్డకు ఆయన రాకడ పర్యంతం సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.